ఆకాశవాణి చెన్నై కేంద్రం. .1 FM గోల్డ్లో మనం విందాం. మధురం మధురం ఈ సమయం. శ్రోతలకు నమస్కారం. మధుమాస మధుర సమయానికి స్వాగతం. మా శ్రోతలందరికీ ముందుగా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీదేవి, మన తెలుగువారి ఉగాది పండగలో ఎన్ని ప్రత్యేకతలో కదా. అవును లక్ష్మి, అందుకే ఈ ప్రత్యేకతలన్నీ కలబోసిన పరాభవ ప్రాభవం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ ఉగాది పండుగకి ప్రత్యేక కానుకగా మన శ్రోతలకి అందిస్తున్నాం. శ్రీదేవి, ప్రతి ఉగాది పండక్కి పంచాంగ శ్రవణం చేస్తాం కదా. మన ప్రాచీన గ్రంథాలలో మన పంచాంగం గురించి ఇలా చెప్పబడింది, చెప్తా విను. తిథి వారంచ నక్షత్రం యోగః కరణమేవ చ పంచాంగమితి విఖ్యాతం కాలోయం కర్మసాధకః. అంటే తిథి వార నక్షత్ర యోగ కరణములనేవి పంచ అంగములు. మన తెలుగువారు అనుసరించే చాంద్రమాన పంచాంగం చంద్రుని సంచరణతో అనుసంధానమైనది. మరి అంతేనా? ఈ పంచాంగాల ఫలాన్ని కూడా పెద్దలు తిథేశ్చ శ్రియమాప్నోతి, వారాద్ ఆయుష్యవర్ధనం, నక్షత్రాద్ హరతే పాపం, యోగాద్ రోగ నివారణం, కరణాత్ కార్యసిద్ధిస్తూ పంచాంగ ఫలముత్తమం, కాలవిత్ కర్మకృద్ధీమాన్ దేవతానుగ్రహం లభేత్. తిథి సంపదలను, వారం ఆయుష్ను ఇస్తాయట, నక్షత్రం పాపాన్ని హరిస్తుంది, యోగం రోగనివారకం, కరణం కార్యసిద్ధిని కలుగజేస్తుంది. ఇదే ఉత్తమమైన పంచాంగ ఫలం. కాలాన్ని ఎరిగి కర్మనాచరించే బుద్ధిమంతునకు తప్పక దైవానుగ్రహం లభిస్తుంది అని చెప్పారు. అందుకే మరి ఈ పరాభవనామ సంవత్సర ఉగాది పండగ నాడు శ్రీ వంగల కాశీనాథ శాస్త్రి గారు మన అందరికీ పంచాంగ శ్రవణ భాగ్యాన్ని కలిగించడానికి మన నిలయానికి విచ్చేశారు. మరి వినేద్దామా? అభీప్సితార్థసిద్ధ్యర్థం పూజితో యస్సురైరపి సర్వవిఘ్నచ్ఛిదే తస్మై గణాధిపతయే నమః. శరదిందు వికాసి మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవిందసమానసుందరాస్యాం అరవిందాసనసుందరీముపాసే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీ గురుభ్యో నమః. ఆకాశవాణి శ్రోతలందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. పరాభవాహ్వయం వందే నర్యాపసముదర్చిషం ఉత్తుంగతురగారూఢం పరశూజ్వలపాణినం. ఈ పరాభవనామ సంవత్సరానికి అధిదేవత నర్యాపసుడనే అగ్ని. ఆ స్వామి సంపూర్ణానుగ్రహం మనందరి మీద ప్రసరించాలని ప్రార్థిస్తూ ఈ సంవత్సర పంచాంగ పఠనం ప్రారంభిద్దాం. ఈ పరాభవనామ సంవత్సరానికి రాజు గురుడు, మంత్రి కుజుడు, సేనాధిపతి అర్ఘాధిపతి మరియు మేఘాధిపతి చంద్రుడు, సస్యాధిపతి మరియు నీరసాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి సూర్యుడు. గురుడు రాజవటం చేత 4 వర్ణముల వారు సత్కర్మ నిరతులై క్షేమ ఆరోగ్యములచే సుఖంగా ఉండే అవకాశం ఉంది. అనుకూలమైన వర్షాలు కురిసి పంటలు బాగా ఫలించే అవకాశం కూడా ఉంది. ధాన్యాదులకి ధరలు సంవత్సరం మధ్యలో పెరిగే అవకాశం ఉంటుంది. సేనాధిపతి చంద్రుడు కావటం చేత మంచి వర్షాలు కురిసి సస్యములు బాగా ఫలిస్తాయి.
పశువులు క్షీర సమృద్ధి కలిగి శోభిస్తాయి. శుక్రుడు సస్యాధిపతి కనుక తెల్లధాన్యాలు విశేషంగా పండుతాయి. దేశంలో అన్ని చోట్ల సుభిక్షంగా ఉండి సమస్త ధాన్యాలు వస్తువులు సరసమైన ధరలతో ఉంటాయి. మొత్తం మీద ఈ సంవత్సరం వ్యవసాయదారులకు వ్యాపారులకు ఇటు మధ్యతరగతి ప్రజలకు మిశ్రమ ఫలితాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. జూన్ 1వ తేదీ అధిక జ్యేష్ఠ బహుళ పాడ్యమి సోమవారం రాత్రి 1:50 బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశించుట చేత జూన్ 2వ తేదీ మంగళవారం నుండి జూన్ 13వ తేదీ శనివారం వరకు యమునా నదికి పుష్కరాలు ఉంటాయి. ఇక స్థూలంగా రాశుల వారీగా వివరాలు తెలుసుకుందాం. మేషరాశి. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. జాగ్రత్తగా సంపాదించుకుంటే పొదుపు చేసుకోవచ్చు. ఇక రాజ్యపూజ్యం 2, అవమానం 4. అంటే ఇతరులతో వ్యవహరించేటప్పుడు కాస్త జాగ్రత్త పడవలసి ఉంటుంది. ఈ రాశివారు ఎక్కువగా శివారాధన, ఆంజనేయ పూజ చేసుకుంటే కలిసి వస్తుంది. ఇక వృషభ రాశి. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14. రాజపూజ్యం 5, అవమానం 4. వీరికి శివారాధన మంచి ఫలితాలను ఇస్తుంది. మిథున రాశి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11. తేడా కొద్దిగానే ఉన్నప్పటికీ ఆదాయాన్ని మించి ఖర్చు ఎక్కువ పెట్టకుండా చూసుకుంటే మంచిది. ఇక రాజపూజ్యం 1, అవమానం 7 అవడం వలన కుటుంబంలోనూ సమాజంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఇక కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11. కాబట్టి మితిమీరిన ఖర్చులు మంచివి కావు. అలాగే రాజపూజ్యం 4, అవమానం 7. కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది. వీరికి సుబ్రహ్మణ్య ఆరాధన కలిసి వస్తుంది. ఇక సింహరాశి. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5. అలాగే రాజపూజ్యం 7, అవమానం 7 సమానంగా ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా మిసలుకుంటే అన్ని విధాలుగానూ బాగుంటుందని చెప్పవచ్చు. తరువాత కన్యారాశి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11. అలాగే రాజపూజ్యం 3, అవమానం 3. వీరు కూడా ఎంత పొదుపుగా ఉంటే అంత మంచిది. ఇప్పుడు తులారాశి చూద్దాం. తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14. చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. రాజపూజ్యం 6, అవమానం 3. ఇక వృశ్చిక రాశి వారి విషయానికి వస్తే ఆదాయం 11, వ్యయం 8. రాజపూజ్యం 2, అవమానం 6. తర్వాత ధనురాశి. ధనురాశి వారికి ఆదాయం 14, వ్యయం 11 బాగానే ఉంది. రాజపూజ్యం 5, అవమానం 6. తర్వాత మకర రాశి. మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8. రాజపూజ్యం 1, అవమానం 2. తర్వాత కుంభరాశి. కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. రాజపూజ్యం 4, అవమానం 2. ఇక మీన రాశి వారిని గురించి చూస్తే వీరికి ఆదాయం 14, వ్యయం 11. రాజపూజ్యం 7, అవమానం 2. మొత్తం మీద ఈ పరాభవనామ సంవత్సరం అన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలను ఇచ్చే విధంగా ఉంది. మరొక్క మారు తెలుగు ప్రజలందరికీ పరాభవనామ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శతంజీవ శరదో వర్ధమాన ఇత్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుతయేన వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ఆయుర్దా అగ్నే హవిషోజుషాణో ఘృతప్రతీకో ఘృతయో నిరేధి ఘృతం పీత్వా మధుచారుగవ్యం పితేవ పుత్రమభిరక్షతాదిమం. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి.
శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీదేవి, ఈ ఆధునిక కాలంలో కూడా మాటలు పాటలు లేకుండా చలనచిత్రాన్ని నిర్మించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన దర్శకులు, వారి దర్శకత్వపు ఐంద్రజాల మహేంద్రజాలాలతో అటు రాయలవారి భువన విజయాన్ని ఇటు భవిష్యత్ కాలాన్ని దర్శింపజేసిన దార్శనికులు. అంతేనా, అమావాస్య నాడు కూడా చంద్రోదయాన్ని చూపించగలిగిన ఈ శ్రీనివాసుడు తుంబుర నారదుల గంధర్వ గానాన్ని భైరవద్వీపంలో కూడా వినిపించగలిగే సంగీతజ్ఞులు ఇంకెవరు? మన సంగీతం శ్రీనివాసరావు గారే. తన వినూత్న ప్రయోగాలతో మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకే ఓ కొత్త నిర్వచనాన్ని ఇచ్చిన సంగీతం శ్రీనివాసరావు గారితో నిత్య నూతన సంగీతం పరిచయ కార్యక్రమం ఇప్పుడు విందాం. పరిచయకర్త శ్రీమతి కె జగన్మోహిని. ఊహాతీతమైన కథలతో ఊహకందని చిత్రాలు సృష్టించి తెలుగు చలనచిత్ర చరిత్రను తిరగరాసిన వెండితెర దర్శక దిగ్గజం, నిర్మాత, స్వరకర్త, స్క్రీన్ రైటర్, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ సంగీతం శ్రీనివాసరావు గారి సినీ జీవిత విశేషాలు ఈరోజు మన ఆకాశవాణి శ్రోతలందరితో పంచుకుపోతున్నారండి. నమస్కారం సంగీతం శ్రీనివాసరావు గారు. అందరికీ తెలిసిన వినూత్న విలక్షణ దర్శక నిర్మాతగా కాకుండా అసలు సంగీతం శ్రీనివాసరావు గారు అంటే మా శ్రోతలందరికీ ఈరోజు మా కార్యక్రమం ద్వారా పరిచయం చేసే ఉద్దేశం. మీరు 1931 సంవత్సరంలో పుట్టారని చెప్పారు కదా సార్, అంటే స్వాతంత్రం రాకముందు పుట్టారు. అవును. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారా? నేను పాల్గొనలేదు, కాకపోతే ఎప్పుడైనా వాళ్ళందరూ పిల్లలు కూడా అందరూ చెప్తే నేను జై అని జెండా పట్టుకుని తిరిగాను. అప్పుడు స్కూల్ కదా నేను. కాకపోతే మాకప్పుడు స్కూల్ డేస్లో మా చేత అందరూ గాడ్ సేవ్ ద కింగ్ అది పాడించేవాళ్ళు. హ్యాపీ విక్టోరియస్ అని వాళ్ళ నేషనల్ అంతం. జార్జ్ 6th బొమ్మ గోడ మీద ఉండేది. అది కనుక పాడకపోతే చాలా సీరియస్ బ్రిటిష్ రిజం. మా టీచర్ కాసుకేల రామస్వామిరావు గారు, ఆయన కిటికీ తలుపులు స్కూల్ అన్ని మూయించేసి ఇప్పుడు నేను ఒక పాట పాడడానికి వందే మాతరం పాడించారు మా చేత. అయితే కిటికీల్లో బయట ఎవరికైనా తిరిగితే వీళ్ళు పాడుతున్నారని చెప్పి ఆ రకంగా మా చేత ఆ నేషనల్ సాంగ్స్ వందే మాతరం ఇవన్నీ కూడాను రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి, తంగుటూరు ప్రకాశం గారి గురించి ఆయన అంతా చిన్నప్పుడు చూసాం స్కూల్లో ఉండగా. సో ఆ రకంగా వీ హ్యావ్ స్పెండ్ మాకు ఆ బ్రిటిష్ రిజిమ్ డేస్లో మేము పెరిగాం. కాలేజ్ డేస్ అయిపోయిన తర్వాత మీరు మొదట దర్శకులు కాకమునుపు ఎక్కడ పనిచేశారు సార్? ఆ తర్వాత నేను ప్రెసిడెన్సీ కాలేజీకి వచ్చాను. ప్రెసిడెన్సీ కాలేజ్ మెడ్రాస్లో. ఇక్కడ బీఎస్సీ చదివాను, ఫిజిక్స్ బీఎస్సీలో. ఆ ప్రెసిడెన్సీ కాలేజీ ఉన్నప్పుడు నాకు ట్రైనింగ్ హరీంద్రనాథ్ చట్టోపాధ్యాయ గారు, ఆయన దగ్గర థియేటర్లో ట్రైనింగ్ పొందాను నేను కాలేజీలో చదువుతూ. కాలేజీ నాటకాల్లో వేశారు. ఆ తర్వాత కాలేజీ అయిపోయిన తర్వాత డిగ్రీ వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఏదైనా వెళ్దామని, సినిమాలో రావాలనేటువంటి ఉద్దేశం లేదు, అసలు ఐడియా కూడా లేదు. అప్పుడు మా నాన్నగారు సులూరుపేటలో హెడ్ మాస్టర్గా పనిచేశారు. అప్పుడు సైన్స్ టీచర్ చాలా ఇంపార్టెంట్, అక్కడ ఎవరు దొరికేవాడు కాదు. సో నేను వెళ్ళి ఒక 2-3 నెలలు హాలిడేస్లో సూలూరుపేటలో మా అమ్మ నాన్నతో ఉండి ఆ తర్వాత ఉద్యోగాలుగా చూద్దామంటే అక్కడ ఒక సైన్స్ టీచర్ వేకెన్సీ ఒకటి సూలూరుపేట హై స్కూల్లో ఉంది. అది నువ్వు చేస్తావా, ఊరికనే ఉండేది బదులు ఒక కొన్ని నెలలు ఒక సంవత్సరం చేస్తే చేస్తా ఉన్నాను. మా మదర్కి చాలా సంతోషం. అంటే ఇన్నాళ్ళు కాలేజీలో అక్కడెక్కడ తిరిగేవాడు, ఒక సంవత్సరం ఎదురుగా ఉంటాడు ఉద్యోగం చేసుకుంటూ అనేది సంతోషంగా. కాకపోతే స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫిజిక్స్ టీచర్గా అక్కడ ల్యాబ్ చాలా కాలంగా ఓపెన్ చేయలేదు. ఆ ల్యాబ్ ముందర ఓపెన్ చేసి పిల్లలందరికీ ఆ మైక్రోస్కోప్స్ అవన్నీ చూపించేవాడిని. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ పేపర్స్ రాసేవాడిని. ఎట్లాగంటే అప్పుడు పద్ధతి 15 రోజులకు ఒకసారి క్లాస్ ఎగ్జామినేషన్ పెడతారు అందరికీ. బోర్డు మీదే క్వశ్చన్స్ రాస్తారు, వాళ్ళ పేపర్స్లో ఆన్సర్స్ రాస్తారు. ఆన్సర్స్ స్టార్ట్ చేయడానికి ముందు వాళ్ళ పుస్తకాలన్నీ టేబుల్ మీద కింద పెడతారు, కాపీ కొట్టకుండా వాళ్ళు. నేను పెట్టమనిలే,
ఎందుకని? వాళ్ళు పిల్లలు ఒకళ్ళు చూసుకున్నారు. చివరికి ఒకరికి సార్ టేబుల్ కింద పేపర్లు పుస్తకాలు పెట్టాలి కదా, అక్కర్లేదు. నేను ఒక పుస్తకం చేసి చదువుకుంటున్నాను, వాళ్ళందరూ పుస్తకాలు తీసి కాపీ పెట్టారు ఫుల్గా. అవకాశం కంప్లీట్. నేను పుస్తకాలు తీయమని లేదు కదా, బాగా కాపీ కొట్టారు. కాపీ కొట్టిన తర్వాత టైం అయిపోయింది, ఇంకొక 5 minutes ఉంది. ఇప్పుడు నేను ఆ పేపర్లు నాకు ఇవ్వకండి, మామూలుగా ఎవరికి చూపించకుండా మీ పేపర్లు మీరు తేవండి, మీ పుస్తకాలన్నీ ఇప్పుడు బయటికి తీయండి, మీరు రాసిన ఆన్సరు పుస్తకం చూసి కరెక్టా లేదా అని చెప్పి కరెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఎన్ని మార్కులు వచ్చాయో మీరు క్యాలిక్యులేట్ చేయండి. అంత ఏదో కూడి అందరికీ 100% వచ్చింది, కానీ వాళ్ళు కూడినట్టు నటించారు. ఎవరితో చెప్పకండి, నాకు చెప్పకండి, ఎవరికి చెప్పండి, చింపేసి బుట్టలో వేయండి అన్నాను. మళ్ళా 15 రోజులకి అదే రకంగా చేశాను, ఒక్కడు కాపీ కొట్టలే. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది, ఇంతవరకు కాపీ కొట్టింది తక్కువ మార్కులు కనుక వస్తే వాళ్ళ అమ్మా నాన్న తిడతారనో, వాళ్ళ టీచర్ తిడతారనో, హెడ్ మాస్టర్ తిడతారనో, ఆ భయంతో వాళ్ళు కాపీ కొట్టారు. కానీ ఇది పరీక్ష అనేది వాళ్ళ కోసం, వాళ్ళ జీవితం కోసం, వాళ్ళు పైకి రావాలనే దానికోసం ఇది కాపీ కొడుతున్నారు. అది ఎప్పుడు అర్థమైందో వాళ్ళ కోసం వాడు కాపీ కొట్టలేదు. కానీ ఊళ్ళో మాత్రం నాకు చెడ్డ పేరు, ఇతను కాపీ కొట్టని కూడా వస్తున్నాడు, బ్యాడ్ టీచరు, హెడ్ మాస్టర్ కొడుకారా అని ఆలోచిస్తున్నారు. ఇలాగని చాలా యాంటీ నాకు ప్రాపగండా. కానీ ఐ స్టక్. నేను పరమార్థం వాళ్ళు తెలుసుకోపోయారు. ఇది కరెక్ట్ ట్రైనింగ్ అని చెప్పి. అలాగే క్విజ్ ప్రోగ్రామ్ పెట్టాను. మేము క్వశ్చన్స్ అడుగుతాము, మీరు తెలుసుకోవాలని. క్విజ్ ప్రోగ్రామ్ పెడితే అందరు క్రిటిజం. అక్కడ 6th ఫారం వాడు ప్రైజ్ ఉంటాడు, ఇక్కడ 1st ఫారం ఉంటాడు. క్విజ్ ప్రోగ్రామ్ ఎలా చేస్తారు, వాడు చెప్పింది వీడు చెప్పలేడు, వీడు చెప్పింది వీడు చెప్పాడు. అప్పుడంతా కూడాను ఏదేదో క్వశ్చన్స్ అడిగేది. అమెరికాలో ఉండేటువంటి పెద్ద నది ఏది, ఫలానా జెకోస్లోవేకియా ప్రెసిడెంట్ ఎవరు, ఇటువంటివి అడిగేది. నేనేం చేశానంటే, సరే క్వశ్చన్స్ అడుగుతాను, మీరు చెప్పాలని చెప్పి అక్కడ ఒక తాలూకా ఆఫీస్ ఉంది. అది రైల్వే ట్రాక్స్ క్రాస్ చేయాలి. అందరూ ఆ ద్వారా వస్తారు పిల్లలు మోస్ట్లీ. ఆ తాలూకా ఆఫీస్ మీద చాలా పాతగా ఒక స్లాబ్ ఉంది, అది ఆనాటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఓపెన్ చేశారు. అందరూ ఆ తాలూకా ఆఫీస్ వరండా మీద అలా వస్తారు. ఒక క్వశ్చన్, అక్కడ ఒక స్లాబ్ ఉంది, అది ఓపెన్ చేశారు ఒకరు, ఆయన పేరేంటి. సూలూరుపేట స్టేషన్లో ఎన్ని ట్రైన్స్ వస్తాయి, ఎన్ని ఆగుతాయి, ఎన్ని ఆగవు, ఇక్కడి నుంచి ఏం పండుతుంది, చెంగాళమ్మ గుడిలో ఎప్పుడు బ్రహ్మోత్సవాలు వస్తాయి, ఇది ఎవరికి అందరికీ తెలిసింది. అప్పుడు నుంచి వాళ్ళు మిసిసిపి గురించి, పోలాండ్ గురించి, చెక్కోస్లోవేకియా అవి కాదు, మన ఊళ్ళో ఏం జరుగుతుంది, మన ఊళ్ళో ఏం పంట, మన స్టేషన్లో ఏమిటి, అదేమిటి. అప్పటికి వాళ్ళకి ఎన్నెన్నో తెలిసాయి. వాళ్ళ ఊరిని గురించి తెలియని విషయాలన్నీ, ఎన్ని బస్సులు పోతాయి, అందరూ ఏ బస్సులు ఉన్నాయి అని తెలుసుకునేవాళ్ళు. క్విజ్లో అడుగుతారు కదా అని. ఆ రకంగా 1 year 1.5 years నేను ఇన్నోవేటివ్గా చేశాను. అందరూ వేరే దేశాల గురించి నేర్చుకోవడం కన్నా ముందు మన ఊరు గురించి మనం చేయాలి కదా. దానివల్ల ఊరికేనే బుక్ నాలెడ్జే, ప్రాక్టికల్గా వాళ్ళు ఏం చేయాలని అంటే తెలియాలి కదా. నిజ జీవితంలో అవసరమైనవి వాళ్ళు నేర్చుకున్నారు. మధురమే సుధాగానం, మనకిదే మరో ప్రాణం, మదిలో మోహన గీతం, మెదిలే తొలి సంగీతం. మధురమే సుధాగానం, మనకిదే మరో ప్రాణం, మదిలో మోహన గీతం, మెదిలే తొలి సంగీతం.
శతకోటి భావాలను పలుకు ఎదమారునా సరిగమలు మారుతున్నా మధురిమలు మారునా మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం. అయితే ఇప్పటి వరకు మీరు చేసిన చిత్రాల్లో మీకు సంతృప్తినిచ్చిన చిత్రం? అంటే మామూలుగా నాకు అన్నీ సంతృప్తిస్తాయి, ఆడియన్స్కి ఒక్కొక్కప్పుడు సంతృప్తిస్తాయి ఒకపోవచ్చు, అది వేరే. కానీ ప్రతిదీ ఛాలెంజ్గా ఉంటుంది. పుష్ప విమానం మంచి మాటలు లేకుండా చేయడం అనేటువంటిది ఒకటి. అది ఇంతవరకు ఎవరు ట్రై చేయలేదు, ట్రై చేయడానికి పోయారు కానీ చేయలేదు. కానీ ఇంతవరకు అటువంటిది టాకీలో మూకీ అనేటువంటిది అది కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉండేది నాకు. దీన్ని ఎవరు ప్రోత్సహించారు సార్? అంటే ఈ మూకీ మూవీ అంటే సాధారణంగా బడ్జెట్ మనకి మళ్ళీ పెట్టుబడి ఎంత పెడతామో అది రావాలి వెనక్కి అనుకుంటాం కదా. అవును. అలా కాకుండా ఎవరు దీన్ని మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు? అట్లా ఎవరు ఎంకరేజ్ చేయలేదు. నేను ఆ స్క్రిప్ట్ పట్టుకొని పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర అందరికీ చెప్పాను, చాలా బాగుంది చాలా బాగుంది అన్నారు. పర్సు మీద ఒకరు చేయి పెట్టరు. అలా అందరి దగ్గర తీసి చివరకు ఒకరోజు శృంగార నాగరాజు అని ఒక వ్యక్తి, ఆయన బేసిక్ ప్రొఫెషన్ అంటే టూర్ చేస్తుంటాడు, జపాన్కు యూరప్కు అందరినీ ఒక 50 మంది 60 మందిని తీసుకుని వెళ్తుంటారు, అదే ఆయన ప్రొఫెషన్. ఇప్పుడు చిన్న చిన్న వేషాలు వేయడానికి ఆయనకు ఒక కుతూహలం వచ్చి ఒక 2 రోజులు వేషం వేసి వెళ్ళిపోతాడు. నేను ఒక జనార్దన్ హోటల్లో కూర్చొని నేను ఏదో ఈ కథ చెప్పాను వాళ్ళకి చెప్పాను అని పుష్పవనం కథ చెప్పాను. సార్ అది నేను ప్రొడ్యూస్ చేస్తాను. నువ్వేమిటో టూర్స్ చేసేవాడి సినిమా అనుభవం చేస్తాను సార్ అన్నాడు. నాకేమిటంటే చేస్తాను అన్నవాడు లేడు ఇంతవరకు. చేస్తాను అనేవాడు దొరికితే అదే అమృతం ఉండేది నాకు. అరే ఈ సినిమా చేస్తావు నువ్వు అని అతన్ని పట్టుకున్నాను నేను. ఎలా చేస్తామని అతను చేశాడు, ఎలా తెచ్చాడేమో అతనే చేయగలడు లాగా ప్రొడ్యూస్ చేశాడు, అద్భుతంగా ప్రొడ్యూస్ చేశాడు. ఆల్ క్రెడిట్ హిమ్, నాది కాదు క్రెడిట్. ఆ పుష్పక విమానం ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చి చేశాడు. పాపం అతను లేడు ఇప్పుడు. ఆ ఒకటే పిక్చర్ చేసింది జీవితంలో. ఆయన పుష్పక విమానం చేయడానికే పుట్టాడా అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. అటువంటి గొప్ప వ్యక్తి అతను. అద్భుతమైన అనుభూతి, మధురానుభూతులు ఇవన్నీ. ఇప్పుడు మీరు అంటున్నారు మీరు అది తీశారు ఇది తీశారు ఇది తీశారని. మామూలుగా కనుక అయితే మురిసిపోకూడదు. ఎందుకంటే ఎంతెంతమంది ఉన్నారు, ఏమి కథ, ఒక్కొక్కళ్ళ సినిమా అక్కడ చూస్తుంటే మామూలుగా చిన్న చిన్న వాళ్ళు ఎన్నో ఐడియాస్ ఇస్తారు. నేను శ్రీకృష్ణార్జున యుద్ధం చేస్తున్నప్పుడు ఒక సీను, బ్రహ్మదేవుడు ఆ లోటస్ మీద కూర్చున్నప్పుడు ఇటు సరస్వతి ఇటు బృహస్పతి, వాణి అని ఇటు తిరిగి వాడితో ఏదో డైలాగ్ చెప్తాడు అని బృహస్పతి అని ఇటు తిరిగి చెప్తాడు. మా సెట్ బాయ్ రామయ్య అని ఒక సెట్ బాయ్ గబగబా నా దగ్గర వచ్చాడు. నేను వెనక నిలబడాను అసిస్టెంట్ డైరెక్టర్. సార్ నాకు ఒక డౌట్ అన్నాడు. ఏడన్నాను. బ్రహ్మకు 4 తలలకి ఉన్నాయి సార్, ఆ తలతో అలా మాట్లాడి ఈ తలతో ఇలా మాట్లాడకూడదా? ఒక్కొక్కసారి ఎందుకు తిరుగుతాడు అన్నాడు. ట్రూ సార్, మనకి ఎవరికి ఐడియా. నేను చెప్పా కేవరెడ్డి గారు నవ్వుతుంటే స్టాప్ అని లైట్ స్టాప్ అయిపోయి ఏమిటంటే ఇది సార్ స్టాప్ అయితే వెరీ జెన్యున్ డౌట్. కానీ రామయ్య మమ్మల్ని క్షమించు, ఆయన చనిపోయినాడు. మేము అంత టెక్నాలజీ రాలేదు, మాకు ఇంకా రాలేదు. మేము ఈ అట్టా బొమ్మలతోనే మేము చేస్తున్నాం. అంతవరకు నీకు మాకు ఈ కర్మ తప్పదు, బ్రహ్మ తల తిప్పాల్సిందే అన్నాడు. వెళ్ళిపోయాడు. మురిపాల మల్లిక దరిజేరుకుంటినే పరువాల వల్లిక
ఇది మరులుగొన్న మహిమో నేను మరువలేని మైకమో ఎంత ఎంత వింత మోహమో ప్రతికాంతుని శృంగార మంత్రమో ఎంత ఎంత వింత మోహమో ప్రతికాంతుని శృంగార మంత్రమో మరుమల్లెల సరమో విరివిల్లుల శరమో మరుమల్లెల సరమో విరివిల్లుల శరమో ప్రణయానుబంధమెంత చిత్రమో ఎంత ఎంత వింత మోహమో ప్రతికాంతుని శృంగార మంత్రమో సార్ అంటే ఇప్పుడు అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చేసాయి. మీరు దర్శకత్వం వహించినట్టుగా ఇప్పటి దర్శకుల్లో ఎవరైనా మీకు అనిపించారు అలాగా? అందరూ బాగా చేస్తున్నారు అదే నాస్టాల్జియా. ఇప్పుడు ఆ కాలపు ఎంత గోల్డెన్ ఏజ్, నాకన్నా గోల్డెన్ ఏజ్ చూసిన వాళ్ళు లేరు. ఒక షో జరుగుతుంది, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఐ థింక్ మాంగళ్యవరం పాట ఒకటి, అది ఎవరో పాడారు. పాడితే అందరూ చప్పట్లు, ఓ పెద్ద చప్పట్లు గారు బాలసుబ్రహ్మణ్యం వచ్చారు. వచ్చిన తర్వాత దీనివల్ల అర్థమవుతుంది ఆ రోజు పాటలు ఇంకా బతికున్నాయంటే వాటికి జీవం ఉంది అన్నాడు. పిలిచి ఆయన ఆ కెమెరా పైన చేస్తే అందరూ 50 ఏళ్ళకి పైన పడ్డవాళ్ళు, కుర్రాళ్ళు ఒకళ్ళు లేరు అక్కడ. అయితే వీళ్ళందరూ నాస్టాల్జియా, అప్పుడు ఊహించుకుని వస్తారు. ఇప్పుడు కుర్రాళ్ళని పెట్టాడు, మనసున్న మల్లెలు అనగానే రిమోట్ పెట్టుకుంటాడు, తను వెళ్ళిపోతుంది, అది ఎవడు వెండు. సో ఒక్కొక్క ఏజ్లో మారుతుంటుంది. మచ్ బెటర్ పిక్చర్స్ దే ఆర్ డూయింగ్ టుడే. కుర్రాళ్ళు అద్భుతం. మొన్న ఎవరో ఇంటర్వ్యూ చేస్తే ఒత్తి పెద్ద పెద్ద పిక్చర్స్ గురించి మాట్లాడుతుంటే నేను అడిగాను, బాలగం గురించి ఎందుకు మాట్లాడరు, బేబీ గురించి ఎందుకు మాట్లాడరు, సినిమా బండి గురించి అని చిన్న పిక్చర్స్ గురించి ఎందుకు మాట్లాడరు అని అడిగాను నేను, యాంకర్ని అడిగాను నేను. అలా మీకు నచ్చిన దర్శకులు అలా ఎవరైనా? ఇప్పుడు వచ్చే కుర్రాళ్ళందరూ బాగానే ఉన్నారు. లేడీ డైరెక్టర్స్ తరుణ్ భాస్కర్ అని మన 35 అనే పిక్చర్ వచ్చేది రీసెంట్, అదంతా మాట్లాడాను. మీరు దర్శకత్వంతో పాటు సంగీత దర్శకత్వం కూడా చాలా చిత్రాలకి వహించారు కదా? అవును. సో అసలు ఇప్పుడు మీకు నచ్చే సంగీత దర్శకులు? అట్లా నచ్చేది ఏం లేదు, అందరు వాళ్ళ కాంట్రిబ్యూషన్. ఎప్పుడు కాంట్రిబ్యూషన్ అనేది వరకు అందరు దర్శిస్తూ ఏఆర్ రెహమాన్ తెలుసు, ఇళయరాజా నాకు ఎన్నో సినిమాలు చేశారు, మాధవ్ పెద్ద సురేష్ చేశారు. అప్పుడు మా దీంట్లో పెండియాల నాగేశ్వరరావు గారు, ఘంటసాల గారు, సాలూరు రాజేశ్వరరావు నా గురువు, ఆయన మీద ఒక ఆల్బమ్ కూడా చేశాను చల్లగాలిలోని, ఆయన వాయిస్ పెట్టి. సో అవన్నీ కూడా చేశాను నేను. చాలా సంతోషం సార్. మీ వారసుల కింద ఎవరైనా ఉన్నారా? 2 డాటర్స్, వాళ్ళిద్దరూ సినిమా క్రిటిక్స్ కాదు, కాకపోతే వాళ్ళు మంచి క్రిటిక్స్. నేను గనక సరిగా చేయకపోతే క్రిటిక్స్ చేస్తారు. పెద్ద అమ్మాయి షీఈస్ టీచింగ్ కంప్యూటర్, దీంట్లో చాలా చాలా అనలిటికల్ బ్రెయిన్, చాలా అద్భుతంగా చేస్తుంది. రెండవ అమ్మాయి షీ ఆల్సో డిడ్ లాట్ ఆఫ్ కోర్సెస్ లైబ్రరీ చేసి, నౌ డెడికేటెడ్ స్పెషల్ ఎడ్యుకేటర్. ఆర్టిస్టిక్ చిల్డ్రన్కి ఒక్కొక్కళ్ళకి అలా కూర్చొని పేషెంట్గా, వాళ్ళకి కొంచెం చేతిలో పెన్ పట్టుకోవడం రాదు, 1-on-1 డెడికేటెడ్గా చెప్తుంది. షీఈ్ ఎ స్పెషల్ ఎడ్యుకేటర్. కాకపోతే ఎక్స్ట్రీమ్లీ క్రియేటివ్. చాలా సినిమాలకు నా ఘటోద్గజ వాటికంతా స్క్రిప్ట్లో చేసింది. ఇప్పుడు నేను డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారి జీవిత చరిత్ర, పెద్ద సైంటిస్టు, అది వెబ్ సిరీస్గా చేస్తున్నాము. దానికి షీ ఈజ్ వన్ ఆఫ్ ది రైటర్స్ ఫర్ దట్. బట్ మెయిన్ థింగ్ ఈజ్ స్పెషల్ ఎడ్యుకేషన్. ఎందరెందరో కన్సల్టేషన్. ఎందుకంటే ఆమె అబ్బాయి ఆర్టిస్టిక్ బాయ్, అతనికి స్పీచ్ ప్రాబ్లం. అలా స్పీచ్ చెప్పించి తర్వాత అతను మెయిన్ స్కూల్లో కూడా అనేటువంటి పరిస్థితుల్లో ట్రైనప్ చేసి మెయిన్ స్కూల్లో వెళ్ళి, తర్వాత అతను ఎలా వెళ్తా అంటే ఎస్ఆర్ఎం కాలేజీలో బీటెక్ చేసి డిస్టింక్షన్, తర్వాత ఆ డిస్టింక్షన్ చూసి నార్థంబరియా యూనివర్సిటీ ఇంగ్లాండ్ వాళ్ళు పిలిపించి అక్కడ డిస్టింక్షన్లో ఎంఎస్ చేశారు. వాడు ఇప్పుడు అక్కడ ఉన్నాడు. అంటే వాళ్ళ పిల్లాడి గురించి మాత్రమే ఆలోచించకుండా అటువంటి పిల్లల్ని అందరినో ఆ ట్రైనింగ్తో షీ గాట్ ట్రైన్డ్.
సార్ మీరు ఇందాక అన్నారు మీరు 93 ఏళ్ళు నాకని. ఇప్పటి వరకు మీ లైఫ్ ఒక విధంగా ఉంది, దర్శకత్వం వహించిన స్టూడియోలో ఒక బిజీగా ఉండి అలా. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు సార్? చెప్పాను కదా, మీ దినచర్య ఎలా ఉంటుంది, డైలీ రొటీనా? ఆల్మోస్ట్ మార్నింగ్ 6:30కి ఐ గెటప్. గెట్టింగ్ అప్ ముందు లైఫ్ ఏమిటంటే ఫస్ట్ క్లాస్ స్లీప్, అది ఇంపార్టెంట్. ఎందుకంటే మనసులో ఏముంది, ఎవరి మీద ఏమీ లేదు, హాయిగా ఉంటుంది. అందుకని మంచి స్లీప్. నేను బిలియనర్స్ని మీట్ చేశాను చాలామందిని ఎయిర్పోర్ట్లో, అక్కడ తెలిసిన వాళ్ళు ఏమిటండి నాకు 2 గంటల వరకు నిద్ర రాదంటాడు. ఏమో టెన్షన్, నాకు అది లేదు. 10:30గా విదిన్ ఫ్యూ మినిట్స్ నిద్రపోతా. మధ్య మధ్య ఎప్పుడో లేవడం తప్ప త్రూఅవుట్ 6:30కి లేస్తాను. లేచిన తర్వాత ఆఫ్టర్ బ్రషింగ్ ఐ హ్యావ్ కాఫీ 7 o'clock. ఒక 25 నిమిషాలు 25 నిమిషాలు ఐ డూ ఎక్సర్సైజెస్. ఐ వాంట్ టు టెల్ దోస్ ఎక్సర్సైజెస్ సో దట్ ఇట్ బి యూస్ఫుల్ ఫర్ లిజనర్స్. ఒకప్పుడు 1 hour అంటే కాలేజెస్లో ట్రిప్లికేన్ నుంచి టౌన్ వరకు నడిచేవాళ్ళం సినిమా చూడాలంటే. అంటే డబ్బులు లేవు, బస్సుకు పెట్టేది సినిమాకు పెట్టి నడిచి వెళ్ళేవాళ్ళం, అది వేరు. ఇప్పుడు జనరల్గా ఒక 45 minutes 10 years బ్యాక్. ఇప్పుడు డాక్టర్స్ అలౌ చేయడం లేదు. ఒక 3-4 minutes వాక్ చేస్తా. ఆ తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఫర్ లంగ్స్. తర్వాత ఫింగర్స్ ఐ డూ ఇట్ ఫర్ హోల్డింగ్ అండ్ ఆల్ దట్. నీ ఎక్సర్సైజ్, ఐ ఎక్సర్సైజ్ అంటే 5 times చాలు. ఐ అటు ఇటు కదడం, ఫింగర్స్ ఫోల్డ్ చేయడం, ఇవన్నీ ఆల్ బాడీ పార్ట్స్ ఉంటే చాలు. నేను అన్నం తినడానికి చేతిలో పట్టుకోవాలి, దానికి ఫింగర్ ఉండాలి. ఐ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ ఐఎమ్ ఏ డైరెక్టర్. అందరికీ ఇంపార్టెంటే, నాకు పర్టికులర్గా. అన్నీ పక్కగా ఒక అరగంట వాక్ చేసి చాలనుకోను. స్మాల్ బీన్స్ ఐ డూ ఇట్. తర్వాత మా కార్డియాలజీ చెప్పాడు, ప్రదక్షిణం నిలబడి అలా తిరగడం ప్యారలాక్స్ వస్తుంది, 2 అది పోతుంది. మన రోజు గుడిలో ప్రదక్షిణ చేయమంటారే, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇది. గుడికి పోయికపోయినా రోజు నమస్కారం చేసి ప్రదక్షిణ చేస్తే ప్యారలాక్స్ ఉండదు. సో ఆల్ దోస్ థింగ్స్ ఐ డూ. షుగర్ ఉంది, కాకపోతే షుగర్కు ఉందంటే ఏం చేయాలి, దాని గురించి నేర్చుకున్నాడు డాక్టర్ ఉన్నాడు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాను, చూస్తాడు షుగర్, మాత్రలు ఇస్తాడు. అతన్ని నమ్ముతాను నేను, నమ్మి అతను చెప్పింది ఆ మాత్రలు వేసుకుంటాను. ఐ ఫర్గెట్ అబౌట్ ఇట్. కానీ ఆ డాక్టర్ రాగానే అతను చూసి మళ్ళీ ల్యాప్టాప్ తీసుకొని వీడు ఇచ్చాడు ఈ మాత్రం ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి తర్వాత అరగంటకు షుగర్ చూసుకొని మళ్ళీ ఇదేమైందండి వాడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ షుగర్ వచ్చిందని, అయ్యో ఎంతో చేసిందని. ఒక్కసారి మందులు వేసుకొస్తే ఇప్పుడు ఇంతవరకు చూసుకునేలే, పోతుంది జరుగుతుంది, వెళ్తాను. షుగర్ ఉంటే ఉంటుంది. అది ఆహార నియమాలు ఏం పాటించకుండా ఏం పాటించాలి, పంచేంద్రియాలు పక్కాగా పనిచేసే వ్యాయామాలు చేసుకుంటారు. మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం. చాలా షూటింగ్ వెళ్తారు సార్, రాత్రి ఏమిటి మీకు ఇట్లా చపాతీయా, పూరియా, ఉప్మానా, టిఫిను లేకుంటే ఎట్లా కాదు భోజనం చూస్తాడు. భోజనమా సార్, రాత్రి కూడా భోజనమా సార్ అని ఇలా చెంపలేసుకుంటాడు. సార్ మీరు పొద్దున భోజనం, రాత్రి భోజనం, ఇదే మనిషి అయ్యాడు అనుకుంటాడు. నిత్యం వ్యాయామం చేసుకుంటూ మంచి ఆహారం చాలు, మైండ్ హ్యాపీగా ఉంటుంది. మన ఆరోగ్యాన్ని అవన్నీ మోర్ దెన్ మైండ్ హ్యాపీగా ఉంటే ఎవ్రీథింగ్ విల్ బీ హ్యాపీ. వినూత్నంగా విలక్షణమైన ఎన్నో చలనచిత్రాలు మనకు అందించి ప్రేక్షక హృదయాలందరిలో చిరస్థానాన్ని సంపాదించుకున్న మహోన్నత ఆదర్శాలు కలిగిన అజాతశత్రు 93 ఏళ్ల యువకుడు శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారు మనకి ఆయన సినీ జీవిత విశేషాలతో పాటు ఎన్నో జీవిత పాఠాలను కూడా మనకు నేర్పించారు. ఈరోజు మా ఆకాశవాణి నిలయం తరఫున, మా శ్రోతలందరి తరఫున ధన్యవాదాలు సార్. మీరు ఇలాగే మరిన్ని మంచి చిత్రాలు మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు సార్. నమస్కారం. తేనెలొలుకు మన తెలుగు భాషలో ఎన్నో మాండలికాలు కదా శ్రీదేవి, దేని ప్రత్యేకతలు దానివే. ఆయ్ కాదండి మరి అంతే కదండే లక్ష్మి. ముఖ్యంగా మన ఉభయ గోదావరి జిల్లాల్లో మాట్లాడుకునే ఈ యాసను వింటుంటే మనందరిలో మన అనే ఒక ఆత్మీయ బంధం ఏర్పడుతుంది కదా. కరెక్ట్గా చెప్పారండి శ్రీదేవి గారు. అంతేకాదు, ఇంకా వాళ్ళు చేసే మర్యాదలున్నాయే, అబ్బో ఇక చాలు బాబోయ్ అనిపిస్తాయంటే నమ్ము. అదేనండి మరి. ఇప్పుడు మరి మన వెంకటలక్ష్మి వాళ్ళ అక్క కలిసి వాళ్ళ వియ్యపురాలకి చేసిన మర్యాదలు ఇంటే. అక్క ఏంటి వెంకటలక్ష్మి, పొద్దున్నుంచి ఏం చేస్తున్నాం? అసలే మన వియ్యపురాల గురించి టైం అయిపోయింది కదేటి. అందుకే అక్క మందొట్లో కనకాంబరాలు మల్లెపూలే కోసేసి దండ కట్టేశాను. ఇదిగో గోరిందాకంతా రుబ్బి అట్టి పెట్టేశా. రాగానే పెట్టుకున్నారనుకో
ఆవిడ వెళ్ళి ఎప్పుడు తీసేస్తే పండుద్ది కదా అని. సరే సరే, ఆవిడ వచ్చాక మన మర్యాదలతో అదరగొట్టేయాలి, సరేనా? అన్ని సిద్ధంగా ఉన్నాయా? అలాగే అక్క, నేనేం కాదన్నానా? ఆవిడ రాని చూసుకుందాం. ఈ ఏప్రిల్ గారు మారు మాట్లాడకుండా మన గోదావరి మర్యాదలు తడాకు చూపించేద్దాం. అదిగో మాటల్లోనే కారు దిగినట్టున్నారు వదిన గారు. రండి రండి వదిన గారండి, ఇలా కూర్చోండి, మంచినీళ్ళు తాగండి. హాయ్, ప్రయాణం బాగా జరిగిందండి? హాయ్, బాగానే జరుగుంటుందిలేండి. ఇదిగోండి ఫ్రెష్గా ఏడేడి ఫిల్టర్ కాఫీ తాగండి. ఫిల్టర్ కాఫీతో పాటు 4 కొబ్బరి బిస్కెట్లు అట్టలేపావా? అవి తింటా ఉంటే ఈలోగా టిఫినట్టుకొచ్చేస్తాను. అక్క, ముందు పొట్టెంగ పొట్లట్రా. ఎర్రపచ్చడేసి బొంబాయి చట్నీ కూడా ఏడేడిగా చేసావు కదా. ఇగోండి మా ఊరు స్పెషల్ పొట్టింగ్ బొట్టలు, బొంబాయి చట్నీ, ఎర్రపచ్చడితో తినేసి ఈ 7 పెసరట్లు, జీడిపప్పు ఉప్మాతో అల్లం పచ్చడి నంచుకుని లాగించేయండి మరి. ఇదిగో అక్క, పూరి మర్చిపోయినట్టున్నావు. పూరి కూర, పూరీలు బాగా పొంగినాయి కదా, ఈ కూడా వడ్డించు. వదిన గారికి అసలే మొహమాట పడుతున్నారు చూడు. మరే వెంకటలక్ష్మి, నింపదిగా తినండి వదిన గారండి. ఈ 2 మినపట్లు కొబ్బరి పచ్చడి వేసుకుని తినండి, లేదంటే వియ్యపురాలు గారికి సరిగా టిఫిన్ అయినా పెట్టలేదని మాట వచ్చేద్దండి మాకు. అక్క, టిఫిన్ తిన్నాక ఇంకోసారి కాఫీ టీ కానీ తాగుతారేమో అడుగు. కాఫీ టీలు అన్నిసార్లు అలవాట్లేదంటే వెంకటలక్ష్మి, నిన్న కొబ్బరి తోట దింపించాం కదా, ఓ గంగా బండ నీళ్ళు చెంబులో పోసి పట్టరా, తాగుతారు. కాసేపు ఆగి చెరుకు రసం ఇద్దాంలే. అక్క, వదిన గారికి టిఫిన్లో టీ పెట్టలేదేంటక్క? ఇగో కోపిల్లలు తినండి వదిన గారండి, మా గేదె పాలతో చేసినయే. మీకు డౌట్ అక్కర్లేదండి, ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి. ఆయ్, అదేటండి, మా ఊరొచ్చి పాలకోవ తినకపోతే మా పరువు పోద్దండి బాబు. నిన్న చేశాం కదా వెంకటలక్ష్మి, ఆ గోరుమిటీలు గవ్వలు అవి కూడా పట్టరా, నవ్వులుతూ ఉంటారు కబులు చెప్పుకుంటా. అదేటండి అలాగంటారు? పెళ్లి పనులు ఉంటాయి, ఎన్ని ఉంటాయి, చీరల షాపింగ్ కాడి నుంచి నగల షాపింగ్ దాకా అవన్నీ చేయాలంటే ఆ మాత్రం తినకపోతే ఎలాగండి? పెళ్లి చీరలు అంటే గుర్తొచ్చింది, మా కోనసీమలో రంగారావు కొట్టుకాడ, కంచి, ఉప్పాడ, పుల్లెటకూరు, బండార్లంక, గుంటూరు, వెంకటగిరి, గద్వాలు, పోచంపల్లి అన్ని రకాల పొడి చీరలు, పెట్టుబడి చీరలు ఉంటాయండి. ఇంకా జాకెట్ ముక్కలు, పెళ్లికి కావాల్సిన అన్ని రకాల చీరలు, ఒడికొట్టి చీరలు, అప్పగింత చీరలు, ప్రధాన చీరలు, ముహూర్తం చీరలు, కూసుంటే చీరలు, నించుంటే చీరలు, అన్ని రకాల చీరలు ఆడిగాడే దొరికేస్తాయండి. వదిన గారండి, మరి మనం ఇంకక్కడ చూడక్కర్లేదు. అక్క, చెప్పావు వదిన గారికి ఆ పెట్టుబడులు, చీరలు, నగల గురించి? మనం ముందే ఓ మాట అనేసుకుంటే పెళ్లిలో మళ్ళా మన మర్యాదకి మాట రాకుండా ఉంటుందని. బాగా చెప్పా వెంకటలక్ష్మి. ప్రధానానికి మా పిల్లకి మేము ధర్మవరం పొడి చీర పెడదాం అనుకుంటున్నామండి. మరి మీకు మీ వాళ్ళందరికీ ధర్మవరం చీరలే పెట్టడం ధర్మం కదండి. మళ్ళీ పెళ్లిలో ముహూర్తం టయానికి మాత్రం మా బుజ్జికి కంచిపట్టు కట్టించాలనుకుంటున్నామండి. మా వాళ్ళందరం కంచిపట్టే కట్టేసుకుంటామండి, మీ మర్యాద కూడా చూసుకోవాలి కదండి. మరి మీరు మీ వాళ్ళు అలా కానివ్వండి. ఇంకా అప్పగింతలప్పుడు మా వాళ్ళందరికీ మీరే పెట్టాలి కదేటండి. ఉప్పాడు పట్టుతో సరిపెట్టేసుకుంటానులేండి. మేమేం మీ చేత అంత ఖర్చు పెట్టించేవాళ్ళం కాదండి. అక్క, మరి ఊరో వాళ్ళందరికీ, పెళ్ళికొచ్చిన వాళ్ళందరికీ, వాళ్ళకి మనేపాళ్ళకి అందరికీ పోచంపల్లి చీరలు పెట్టేద్దామా? మరి మన గోదావరాలతో ఇయ్యంటే ఆ మాత్రం చీరలు పెట్టి మన మర్యాద కాపాడుకోవాలి కదేంటి? అయ్యో వెంకటలక్ష్మి, వియ్యపురాలు గారికి ఆకలి ఎత్తనట్టుంది. ఈ చీరల సందడిలో పడితే అంతే, రారా, ఆలస్యం అయిపోతుంది. ఎండు కంచం అరిటాకు సిద్ధం చేయి, భోజనాల సంగతి చూడు. ఎండు కంచం అరిటాకు ఎప్పుడో రెడీ అక్క. రెండు వదిన గారండి, అప్పటికప్పుడు అనుకుని వచ్చారని సమయం లేక పెద్దగా ఏం చేయించలేదండి. చాలా లైట్గా మామిడికాయ పప్పు, గుత్తొంకాయ కూర, కందా బచ్చలి, పంచపొట్టు ఆవకూర, అంటికాయ ఏపుడు, పులిహోర, గారెలు, ఆవళ్ళు, బూర్లు, గోంగూర పచ్చడి, మొక్కల పులుసు అంతే చేయించామండి. తిందిరిగాని రండి. అక్క, కొత్త ఆవకాయ మర్చిపోయి అక్క, కొత్త ఆవకాయలోకి ఎన్నపోసు కూడా తినండి వదిన గారండి. పచ్చడియాలు అప్పుడాలు ఏడిగా వేపించి పట్టరావే వెంకటలక్ష్మి. ఆ పక్కనే ఎండు కప్పులో పాయసం పెట్టాను చూడు, అది కూడా పట్టరా. అయ్యో వదిన గారు, గడ్డ పెరిగేసుకోకుండా లేస్తున్నారేటండి? పెరుగన్నం తినకుండా మా ఇంట్లో ఇస్త్రేసినట్టు ఎట్ట అవుద్దండి? మా మర్యాదకి మాట వచ్చేద్దండి బాబు. కడుపులో కాస్తంత చల్లగా ఉంటుంది, 4 ముద్దలు తినండి వదిన గారు. అక్క, ఇదిగో తాంబూలం రెడీ చేశాను, అలా అంది వదిన గారికి. ఇందాక ఎక్కడ ఆగాం? చీరల కాడ ఆగాం కదా. మరి మా పిల్లకి మీరు నగలేం పెడతారండి? మరి మా బుజ్జికి అయితే పాపిడి బిళ్ళ, చెవులు కమ్మలో 10 రకాలు, దుద్దులో 10 రకాలు, బొట్టలు, రవ్వల నెక్లెస్లు, కెంపుల నెక్లెస్లు, ముత్యాల హారం, పగడాల హారం, జబ్బొంకీలు, వడ్డాణం, గాజుల పేరు, రవ్వల ముక్కు పడక, ఓ డజన్ గాజుల జతలు, 10 ఏళ్ళకి ఉంగరాలు, కాళ్ళకి పట్టీలు ఉన్నాయనుకోండి. ఇంక మిగిలినవి మీరేం పెడతారో పెట్టండి. మీకు మీ ఆడపడుచులకి అంతకు తగ్గట్టే మేము పెడతాంలేండి. మొహమాట పడకండి వదిన గారండి. అక్క, మాటలతోనేనా? వియ్యపురాలు గారికి ఏవైనా పెట్టేది ఉందా? ఆవిడ చూడు ఎంత నీరసపడిపోయారు. ఇదిగోండి వదిన గారు, మా ఆత్రేయపురం పూతరేకులు 2 తినండి, ఎంత బాగుంటాయో. మళ్ళీ మా ఆరు అడగకపోతే నన్ను అడగండి. మా ఊర్లో మా ఆవిడ తండ్రి చాలా స్పెషల్ అండి బాబు. అయ్యో 2 ముక్కలు తిందురు. వెంకటలక్ష్మి, మర్చిపోయాను, నిన్న మనం చేసాం కదా, ఆ క్యాన్లో పెట్టాం కదా మినపసున్నుండ్లు, అయ్యి 4 పట్టరా. అలాగే అక్క. అదేటండి వద్దంటారు? బల్లెటోరే, పెళ్లి పనులంటే ఎన్నుంటాయో చూసుకోవడానికి. సున్నుండలు తింటే నడుము గట్టిపడుద్ది. ఇంకా ఇగోండి మా కాకినాడ గొట్టం కాజాలు, రుచి చూడరా
ఎత్తిన తల దించకుండా అలాగే నోట్లో పెట్టేసుకోవాలి మరి, లేదంటే రసం అంతా కారిపోద్ది మీదకి. కాజ్యాలంటే కాకినాడ ఒకటే కాదండి వదిన గారు, మడత కాజ్యాలు తాపేశ్వరం వీరాంజనేయ నుంచి తెప్పించాం. ఇవి కూడా కొంచెం తిని చెప్దురు మా గోదావరి రుసులు ఎట్టా ఉన్నాయో. మధ్య మధ్యలో ఈ సన్నకారపోసు కూడా తిని చూడండి. అక్క, వదిన గారు వస్తున్నారని ఈరబాబు కొట్టి నుంచి గోళీసాడ తెప్పించాను కదా, కొట్టమంటావేటి? అయ్యో, అప్పుడే వెళ్ళొస్తానంటారేటండి వదిన గారు. మిరపకాయ బజ్జీలు ఏడేడిగా ఇప్పుడే వేసాను. 4 బజ్జీలు 4 చల్లపుణుకులు 7 జిలేబీ అన్నీ తినేసి బయలుదేరారు అనుకోండి, సాయంత్రం ఇంటికాడికి వెళ్ళేదాకా దారిలో ఆకలేకుండా ఉంటుంది. అక్క అక్క ఈలోగా ఆ రంగడి చెప్పి పూతరేకులు, కాజాలు, సున్నుండలు, లడ్డూలు, కారపూస, మైసూరుపాకం, జంతికలు అన్నీ తలకోకాండు కారులో పెట్టించేయమంటావా? సర్లే అలక్క కానీ మామిడి పళ్ళు, పనసపళ్ళు, అరటిపళ్ళు అన్ని కారులో తలకోబుట్ట ఎట్టించేయి. ఇంకేం కావాలో అస్సలు మొమ్మాట పడకుండా చెప్పండి వదిన గారు, చేయించేద్దాం. లేదంటే మళ్ళీ మా మర్యాదకు మాట వచ్చేద్దండి బాబు. భలేటోరే వదిన గారు, మీ గోదావరోళ్ళు తిండి పెట్టి చంపేస్తారంటే ఏటో అనుకున్నాను, ఇలాగే కావచ్చు. మీకు మా గోదావరి నీళ్ళు వంట పట్టేసినట్టున్నాయి. వెంటనే ఈ తొక్కుడు లడ్డుతో మీ నోరు తీపి చేయాల్సిందే. అమ్మ బాబోయ్, మీ గోదావరోళ్ళ మర్యాదలే మర్యాదలండి. కాబోయే వియ్యపురాలిని తమ మర్యాదలతో తబ్బిబ్బు చేసిన ఈ గోదావరి జిల్లా అక్కచెల్లెళ్ల సంభాషణ విని ఆనందించాం కదా. ఈ సంభాషణలో పాల్గొన్నవారు శ్రీమతి కె జగన్మోహిని, శ్రీమతి కె శైలజ, శ్రీమతి టి మాలతీ దీపక్. ఈ గోదారమ్మ పరవళ్ల నుండి మనం అలా కాస్త ఓరుగల్లు వైపుకు పయనిద్దామా శ్రీదేవి? ఓహో, కాకతీయ శిల్ప కళావైభవానికి, వారసత్వానికి కళాతోరణమే నిలిచిన ఏకశిలా నగరానికా? తప్పకుండా. అయితే లక్ష్మి, అక్కడికి వెళ్ళి కాకతీయ మహా సామ్రాజ్య భారధారిణి, శాస్త్రవ భయంకర నిత్య రుద్రరూపిణి అయిన రుద్రమదేవి భుజశక్తి తీయుక్తిని తెలుసుకుందాం పద. ఆడది ఆటబొమ్మని, అసక్తురాలని, అసమర్థురాలని, మరబొమ్మని, కీలుబొమ్మని, వంటింటి కుందేలని, నోటికొచ్చినట్లు కారు కూతలు కూసే శత్రుసేనలను యుద్ధరంగంలో నా పదునెక్కిన కరవాలంతో బదులిచ్చి, పొలిమేరలు దాటేలా ఉరికించి, నా సైన్యాన్ని గెలిపించి, నా సత్తా ఏమిటో చూపించి, ఎగతాళి చేసిన నోళ్లతోనే జయహో వీరనారీమణి అంటూ వినయంగా తలవంచి పొగిడేలా చేసిన తెలుగు ముద్దు బిడ్డను, సువిశాల కాకతీయ సామ్రాజ్య చరిత్రలో ధృవతారగా వెలిగిన మహారాణిని, గణపతి దేవుని గారాల ముద్దు బిడ్డని, నేనే రాణి రుద్రమదేవిని. మా తండ్రి గణపతి దేవుడు తనకు పుత్రులెవరూ లేనందున నన్ను ఆడపిల్లలాగాక అచ్చం మగపిల్లవానిలా రుద్రదేవుడు అని నామకరణం చేసి కత్తిసాము, గుర్రపు స్వారీలతో బాటు సకల కళా విద్యలు నేర్పించి పట్టాభిషేకం చేశాడు. సింహాసనంపై ఓ స్త్రీ కూర్చుంటే ఓర్చుకోలేని కొందరు సామంతులు, మా దాయాదులు ఏకమై కుట్రలు, కుటంత్రాలు పన్ని తిరుగుబాట్లు లేవదీస్తే నా భుజశక్తితో, ధీయుక్తితో సమర్థవంతంగా అన్నిటినీ అణిచివేసి తెలుగు జాతినంతా ఏకం చేసి దక్షిణాపథంలో సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించాను. మా ఓరుగల్లు రాజ్యంపై కన్నేసి 8 లక్షల మంది సైన్యంతో దాడి చేసిన ఆ దేవగిరి యాదవరాజు మహాదేవుణ్ణి వీరోచితంగా ఎదుర్కొని రణరంగంలో నిప్పులు కురిపించి శత్రువుల గుండెల్లో సింహస్వప్నమై నిలిచి తరిమి తరిమి కొట్టి నా పాదాల వద్ద మోకరిల్లేలా చేసుకున్నాను. నేను యుద్ధరంగంలో కాలు మోపితే శత్రువులు భయంతో తోకముడుస్తారు. నా వీర గర్జన వింటే వాళ్లపై ప్రాణాలు పైకే పోతాయి. రణరంగంలో ఎటు చూస్తే అటు నేనే వీరవిహారం చేస్తూ ఉంటే గడగడగడ వణికిపోతారు. నా 27 ఏళ్ల పరిపాలనా కాలంలో ఓరుగల్లును మహాసామ్రాజ్యంగా విస్తరించడమేగాక కలల కాణాచిగా తీర్చిదిద్దాను. సంగీతం, సాహిత్యం, శిల్పం, నృత్యాలకు పెద్దపీట వేశాను. పేరిణీ తాండవం ఆవిర్భవించింది మా కాలంలోనే. కట్టించిన కోటలను, చెక్కించిన శిల్పాలను, నిర్మించిన గోపురాలను చూస్తే తెలుస్తుంది మా శిల్ప కళా వైభవం. రైతుల కన్నీళ్లు తుడవడానికి గ్రామ గ్రామాన సువిశాలమైన గొలుసుకట్టు చెరువులు త్రవ్వించి నీటిని ఎగువ ప్రాంతాల నుండి దిగువ ప్రాంతాల వరకు పారించి కుంటలన్నీ నింపి బీడు భూములను సహితం సస్యశ్యామలం చేశాను. పల్లె ప్రజల మోమున
చిరునవ్వులు పూయించాను. నా కళ్ల ముందు సరైన వైద్యమందక ప్రసవ వేదనతో ఓ మాతృమూర్తి మరణిస్తే ఆ వేదనతో తల్లడిల్లి మరే ఆడబిడ్డకు అటువంటి పరిస్థితి రాకుండా రాజ్యమంతా ప్రసూతి వైద్యశాలలు ఏర్పాటు చేయించాను. రుద్రమదేవి కేవలం ఒక వీరవనితే కాదు, అమృతమూర్తి అని ప్రజలందరి చేత కొనియాడబడ్డాను. నా పరిపాలనా కాలంలో అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించి స్వర్ణయుగంగా వినుతికెక్కేటట్లు చేశాను. పరిపాలన అంటే రుద్రమదేవిదే అని తరతరాలు చెప్పుకునేటట్లు అమ్మలా కమ్మని పాలన అందించాను. ఒక పక్క పౌరుష పరాక్రమాలకి, మరోపక్క ప్రేమాప్యాయతలకి మారుపేరుగా నిలచి అజరామర కీర్తిని సంపాదించి తెలుగు తల్లి ముద్దుబిడ్డగా వెలుగొందాను. జై తెలుగు తల్లి, జై జై తెలుగు తల్లి. రాణి రుద్రమదేవి ఏకపాత్రాభినయం శ్రీమతి పి. సుబ్బలక్ష్మి. తెలుగువారి ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనమైతే తెలుగు సాహిత్యం కవిత, అవధానం, నాటిక, పద్యం, పాట ఇలా ఎన్నో ప్రక్రియల సమ్మేళనం కదూ శ్రీదేవి? అవును లక్ష్మి. ఇందులో మొదటిగా శ్రీమతి పి. మీనాకుమారి గారి స్వీయ కవిత విందామా? తప్పకుండా. ఉగాది ఆగమనం, ఉషస్సులో అరుణకాంతులు, గగనంలో పక్షుల కిలకిల, దూరంగా గుడిలో గంటలు, సెలయేట్లో అలల గలగల, ప్రకృతిలో ప్రతి అణువున్ను ఆహ్వానం అందిస్తుండగా అందరికీ శుభం పలుకుతూ అరుదెంచెను కొత్త ఉగాది. చెవిలోన అమృతము చిలుకరించిన రీతి కోకిలమ్మ పాట నేర్చెనేల, మోడువారిన చెట్లు మరల చిగురులు తొడిగి పూల సోయగముల పొందెనేల, గున్నమామిడి పిందె ఘుమఘుమలు చిందగా అందాల వనమంత సందడేలా, పుడమిలో ఎల్లెడల పచ్చదనమే నిండ ప్రకృతి కాంతకు పులకరింతయేలా, ఏలయన అల్లదిగో చైత్ర రథమును ఎక్కి వచ్చుచున్నది పరాభవయుగాది. ఆత్మీయపు బంధుత్వాలు, మధురమైన మైత్రీబంధం, ప్రతి ఇంట ఆనందాలు, అనునిత్యం పచ్చతోరణం. ఈ ఏటికి మన అందరికీ ఇవియే ఆదాయ ఫలాలు. నిరాశలు, నిస్సత్తువలు, ఒత్తిళ్ళు, హైరానాలు, అలసత్వం, అనారోగ్యము, బద్ధకము, భయాందోళన నికరంగా నిశ్శేషంగా వ్యయాలుగా వదిలిపోవాలి. చదువుల్లో, ఉద్యోగాల్లో, సాగించే లక్ష్య సాధనలో, క్రీడల్లో, ప్రతిపోటీలో, వివాహాది శుభకార్యాల్లో ఎల్లరికీ జయం కలగాలి. అన్నింటా రాజపూజ్యమై, పరాజయం బహుదూరంగా, పిరికితనం పలాయనంగా, పరాభవం కనుమరుగవగా, శత్రుత్వం శిరసు వంచగా, సాగాలి ఏడాదంతా శూన్యాలై అవమానాలు. ఉగాది పచ్చడి మమకారపు మాధుర్యంతో తీపి బెల్లపు ముక్క, వేసవిలో ఆరోగ్యానికి వేప పువ్వు ఎంతో మంచిది. ఊరించే మామిడి వగరు, జీర్ణానికి చింతపులుపుతో, ఘాటైన మిరియపు కారం, రుచి కోసం చిటికెడు ఉప్పు, షడ్రుచులు మేళవించగా అందుకోండి ఉగాది పచ్చడి. ఆమని శోభ, శిశిరానికి స్వస్తి పలుకుతూ చిగురించిన కొమ్మల అందం, నిదుర విడిచి కోయిల కంఠం, రవళించెను కుహుకుహు నాదం. వనమంతా నవ్య పరిమళం, జగమంతా నవచైతన్యం. ఆమనిలో వసంత శోభలు వర్ణించగా ఎవరికి సాధ్యం? పంటలు పండించే రైతులు పోషణలో అమ్మ సమానం. ఆహారం అందరికందగా అవని నుండి అమృత మథనం. సరిహద్దున వీరజవానుది, రక్షణలో నాన్న మానసం. శత్రుదాడి మనలను చేరక నిలువరించు నిర్భయ కవచం. పరిశ్రమించే కార్మిక శక్తి, ప్రేమ పంచు అన్నను మించు. సౌఖ్యాలు సదుపాయాలు చెమటోడ్చి మనకందించు. చదువిచ్చే ఉపాధ్యాయులు భువి వెలసిన దేవుని రూపం. అజ్ఞానం హరించిపోవగా జ్ఞానకాంతినిచ్చే దీపం. ఈ నలుగురి చేతుల మీదే ఎగిరే మన జాతి పతాకం. వీరందరి త్యాగ ఫలాలే మన దేశపు విజయ రహస్యం. ఈ నలుగురి చేతుల మీదే ఎగిరే మన జాతి పతాకం. వీరందరి త్యాగ ఫలాలే మన దేశపు విజయ రహస్యం. శాంతి మంత్రం. శాంతి నిజ సౌభ్రాతృత్వం, పరస్పరం గౌరవభావం. భిన్నత్వంలో మన ఏకత్వం.
ఇదే మనకు ప్రశాంతి మంత్రం. పరులంతా నా సోదరులే, జగమంతా నా కుటుంబమే. అందరికై నిలిచే ఒక్కరు, ఒక్కరికై అండగా అందరు. ఇలా మనం ముందుకు సాగితే మనదే ఆ అమృత స్వర్గం. అటుపై ఈ ప్రపంచమంతటా ప్రతిరోజు ఉగాది పండుగే. ప్రతి ఉదయం నవ వసంతమే. ప్రతివనము నందనవనమే. స్వస్తి వచనం. సిరివెన్నెల వెండి వెలుగులు, విరిజల్లుల తీయతేనియలు, మలయానిల మంద వీచికలు, తొలి చినుకుల మట్టి వాసనలు, చిలకమ్మల కలరావాలు, చిరకాలపు చిరునామాలై నవోదయపు ఈ ఉగాదిలో మన ముంగిట వెళ్లి విరియాలి. ఒక్కొక్కటిగా లక్ష్యాలను సాధించే దిశగా, పదులుగా ప్రాణమిత్రులు కష్టసుఖాల్లో తోడై ఉండగా, వందలాదిగా బంధువర్గము బలగంగా మనకెప్పుడు అండగా, వేలుగా విరిసే ఆశలు ఫలించగా కలల పంటగా, లక్షలు అక్షర లక్షలు అక్షయముగా ఆదాయాలందగా, కోట్లను మించిన సిరి సంపదలు ముంగిట్లో ఆనందాలై ఆడగా, అనుదినమున్ను 6 ఋతువులు, ప్రతి ఉదయమును 12 నెలలు, సాగాలి శ్రీ పరాభవ సకల లోకాల శుభాలు నిండగా. స్వస్తి. శ్రీమతి పి మీనాకుమారి గారి స్వీయ కవితను వినేశాం కదా. మరిక ఇందాక నువ్వు చెప్పినట్లుగా మన తెలుగు భాష పరిమళాన్ని, పద్యాల పద సౌరభాలను నలుదిశలా వ్యాపింపజేసిన గొప్ప సాహితీ ప్రక్రియ అవధానం. నిస్సందేహంగా శ్రీదేవి. అయితే అటువంటి అవధాన విశిష్టతను ఈ సంభాషణలో వినేద్దామా? తప్పకుండా. శ్రీదేవి, మన తెలుగు సాహితీ ప్రక్రియలన్నిటిలోనూ విశిష్టమైనది, మన తెలుగు భాషకే ప్రత్యేకమైనది అయినటువంటి అవధానం, ఈ ప్రక్రియ గురించి తెలుసుకుందామా? ఓ తప్పకుండా. అవును శ్రీదేవి, మన తెలుగులోగిళ్లలో బాగా విరివిగా వినబడే పదం ఈ అవధానం. ఒకేసారి 4-5 పనులు చేస్తూ ఉన్నాం అనుకో, అబ్బబ్బా అవధానం చేస్తున్నాననుకో అంటాం. అసలు ఈ అవధానం అన్న మాట ఎక్కడ మొదలైందో చెప్పవు? అసలు అవధానం అంటే ఏకాగ్రత. 4-5 పనుల మీద ఒకేసారి దృష్టి పెట్టడమే అవధానం. మొట్టమొదటిసారిగా ఈ అవధాన ప్రక్రియ ఎక్కడ మొదలైందంటే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో. ఓహో, అయితే ఆంధ్రభోజులు, సాహితీ సమరాంగణ సార్వభౌములు రాయలవారి ఆస్థానంలోనా? మరే అక్కడ అష్టదిగ్గజాలుండేవారు కదా. అల్లసాని పెద్దన, నంది తిమ్మన, తెనాలి రామకృష్ణ కవి, ధూర్జటి కవి. మన తెలుగు ఉద్దండపిండాలు మల్లన, సూరన, రామరాజభూషణుడు, సింగరాజు. మీరు సదా మా సభనలంకరించి మాకు ఆనందం కలిగించాలని మా కోరిక. వీళ్ళందరూ ఒకేసారి ప్రశ్నలు, సమస్యలా? వాళ్ళకేం సమస్యలు? రాయలు వారి ఎవరిపై దండెత్తాలో, ఏ యుద్ధం చేయాలో వీరితో మాట్లాడేవారా ఏమిటి? అబ్బబ్బా, సమస్యలంటే అది కాదోయ్. రాజ్యానికి సంబంధించి కాదు, సాహిత్యానికి సంబంధించి. వాళ్ళంతా కవులు కదా, కవిత్వానికి సంబంధించిన విషయాలే మాట్లాడుకుంటారు. మరి కవులేనేవోయ్, నాకు తెలుసు. అయితే కవితలు చెప్పి రాయలు వారిని మెప్పించాలి కానీ ఈ సమస్యలు చర్చలు ఏమిటి? అసలు ఆ సమస్యలంటే ఏమిటో నీకు అర్థమవ్వాలంటే సాహిత్యపరంగా అవధానం అంటే ఏమిటో తెలుసుకోవాలి. అవధానం అంటే తెలుగు సాహిత్యానికి మాత్రమే ప్రత్యేకించబడిన ఒక విశిష్ట ప్రక్రియ. క్లిష్టమైన సాహితీ సమస్యలను అలవోకగా పరిష్కరిస్తూ, చమత్కార పురాణాలను అవలీలగా పూరిస్తూ, అసంబద్ధ అసందర్భ ప్రశ్నలను సమర్థంగా ఎదుర్కొంటూ, ఆసువుగా పద్యాలు చెప్తూ, వీటన్నిటినీ ఏకకాలంలో చేసే సాహితీ విన్యాసమే అవధానం. శ్రీదేవి, నాకు కాస్త అర్థమయ్యేలా తెలుగులో చెప్పవు? అయితే సరే, సరస్వతీదేవి మీద నువ్వో పద్యం చెప్పు. సరస్వతీదేవి మీద? ఓ అలాగే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి, సిద్ధిర్భవతు మే సదా. బావుంది. అయితే కామరూపిణి, విద్యారంభం అన్నావు కదా, ఇలా కాకుండా సమంత, తమన్నా, ఇలియానా, ప్రియాంక ఈ 4 ముక్కలతో సరస్వతీ పద్యం చెప్పు చూద్దాం. ఏమిటేమిటి? మళ్ళీ చెప్పు. సమంత, ఇలియానా, ప్రియాంక అంటూ సరస్వతీ స్తుత. మరైతే నేను చెప్పనా నీకు? భారతీ హాసమంతయు ప్రబలు నెడల అంతమన్నాడ అజ్ఞానమనెడి అరికి, పూలదో ఇలియానాదు బుద్ధి అనగా అమ్మ నీ గర్పణము వాక్ ప్రియాంక చరిత. చూసావా మరి,
సమంత, తమన్నా, ఇలియానా, ప్రియాంక అన్నీ వచ్చాయా లేదా? ఏదేది మళ్ళీ నన్ను చెప్పని. భారతీ హాసమంతయు ప్రబలు నెడల అంతమన్నాడ అజ్ఞానమనెడి అరికి పూలదో ఇలియానాదు బుద్ధి అనగా అమ్మ నీ కర్పణము వాక్ ప్రియాంక చరిత. భేష్ భళ వరదే కామరూపిణి అనే కాదు, సమంత, ఇలియానా, ప్రియాంక అంటూ కూడా అమ్మవారిని స్తుతించవచ్చనమాట. ఆహా, ఏమి మన తెలుగు భాష గొప్పతనం! అదే మరి, ఓ కవిగారి ఆసుకవిత్వ ప్రతిభకు, సాహితీ పటిమకు, ధారణాశక్తికి ఓ పరీక్ష లాంటిది ఈ అవధానం. ఇందాక చెప్పుకున్నట్లు ఏకకాలంలో ఓ కవి చేసే సాహితీ విన్యాసమే అవధానం. ఆసు కవిత్వం అంటే అర్థమైంది. సమంత నువ్వెంత నేనింత. నువ్వు కూడా కవయిత్రం అయిపోతున్నావోయ్. సాహితీ పటిమ కూడా సరే సరే, కానీ ధారణాశక్తి అంటే ఏంటి శ్రీదేవి? ధారణాశక్తి అంటే ఏముంది, జ్ఞాపక శక్తే. ఇప్పుడు అనుకున్నది మరో నిమిషంలో మర్చిపోతూ ఉంటాం. అట్లాంటిది ఓ పద్యం 4 పాదాలు అప్పటికప్పుడు మనసులో పదాలన్నీ అనుకోవడమే కాకుండా వాటిని ఛందోబద్ధంగా కూడా మనసులో కూర్చుకుని చెప్తున్నారు కదా, అదే ధారణాశక్తి. పద్యం పాదాలు అర్థమయ్యాయి, ఈ ఛందోబద్ధం అంటున్నావేమిటి మళ్ళీ? అదేమిటి? ఛందోబద్ధం అంటే ఏముంది, ఛందస్సే. మన తెలుగు వ్యాకరణంలో ఉంటుంది కదా. గుర్తొచ్చింది, తెలుగు మాస్టర్ చెప్పేవారు కదా, గురువులు, లఘువులు, కాంచనమాల, వైజయంతిమాల, అవేనా? గురువులు, లఘువులు సరే కానీ కాంచనమాల, వైజయంతిమాల కాదు నీ మొహం. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేభం. ఓహోహో, అర్థమైంది. ఇంగ్లీష్ పోయట్రీలో, అదే పద్యాల్లో వీటినే మీటర్ అంటారు. అదేనన్నమాట తెలుగులో ఛందస్సు అంటే. అదే ఈ గురువులు, లఘువులు గణాలుగా ఎంచి పద్యపాదాలను, పద్యాలను రూపొందిస్తారన్నమాట. అర్థమైంది. అయితే ఒకరు ప్రశ్న అడిగి ఇంకొకరు వ్యాకరణంతో, కవిత్వంతో సమాధానం చెప్పేస్తే అది అవధానం అయిపోతుందా ఏమిటి? అలా ఇద్దరితో అయిపోతే అనుకోవడానికేముంది, నువ్వు నేను మాట్లాడుకున్నట్లే ఉంటుంది. ముందే చెప్పుకున్నాం కదా అష్టదిగ్గజాలు అని. అంటే 8 మంది పృచ్ఛకులను. అదిగో మళ్ళీ తెలుగులో మాట్లాడడం లేదు నువ్వు. అదే పృచ్ఛకులు అంటే ప్రాశ్నికులు, అంటే ప్రశ్నించేవారన్నమాట. అంటే 8 మంది ఒకే సమయంలో అడిగే ప్రశ్నలకు ఓ కవి సమాధానమే అవధానం. ఏమిటేమిటి, 8 మంది ఒకేసారి ప్రశ్నలు అడుగుతారా? అడిగాక అప్పటికప్పుడు ఆలోచించుకొని సమాధానమేమో ఛందస్సు, వ్యాకరణ నియమాలతో చెప్పేయాలా? 8 మందికి ఏం సమాధానం చెప్పేమో గుర్తుపెట్టుకోవాలా? బాగానే ఉంది వరస. 8 ఏమిటి, అలా 1000 మంది కూడా అడుగుతారు. ఏమిటి 1000? అవును, 1000 అక్షరాల సహస్రం, అదే సహస్రావధానం. 8 మంది అడిగితే అష్టావధానం, 100 మంది అడిగితే శతావధానం, 1000 మంది అడిగితే సహస్రావధానం. ఇంకా ఇందులో 4 × 8 32 మంది అడిగితే చతుర్గుణిత అష్టావధానం. ఇలాంటి బోలెడు సాహిత్య అవధానాలు, కళా అవధానాలు, సంగీత అవధానాలు ఎన్నో ఉన్నాయి. బోల్డ్ రకాల అవధానాలు ఉన్నాయి. మరి చాలా పెద్ద శాస్త్రాన్నే వివరించావు. కానీ అయితే ఇలా 100, 8, 1000 మంది ప్రశ్నలు అడుగుతూ ఉంటే వాటికి వ్యాకరణం, ఛందస్సు అంటూ సమాధానం చెప్పే అవధానికి ఎంత ప్రతిభా పాఠవాళ్ళుండాలి మరి? అవును, అంతే కదా. మరి సమాధానం చెప్పేవాళ్ళకే కాదు, పృచ్ఛకులకు అంటే ప్రశ్నించేవారికి కూడా ఎంతో ప్రతిభ ఉండాలి. ఏం ప్రశ్నలు అడుగుతారేమిటి ఆ పృచ్ఛకులు? ఇందాక చెప్పినట్లుగా 4 పదాలిచ్చి పద్యాలు చెప్పమండానికి 1000 మంది ఎందుకు? అవధానం అంటే అదొక్కటే అనుకుంటున్నావా ఏమిటి? నిషిద్ధాక్షరి. అదిగో మళ్ళీ ప్రసిద్ధం, నిషిద్ధం అంటూ ఏమిటేమిటో చెప్పేస్తున్నావు. అది కాదోయ్, నిషిద్ధం అంటే ఉండకూడనిది అన్నమాట. అంటే ఓ పద్యం చెప్తున్నారనుకో, మా అనే అక్షరం లేకపోతే లా అనే అక్షరం ఇది ఉండకూడదు, లేకపోతే కా వర్గం ఉండకూడదు, లేకపోతే పా వర్గం ఉండకూడదు. ఇట్లా ఒక్కో అక్షరం ఇదొద్దు అదొద్దు అంటూ ఉంటారన్నమాట. ఏమిటేమిటి, అప్పటికప్పుడు ఆలోచించుకుని పద్యపాదాలు వాళ్ళిచ్చిన పదాలతో ఛందస్సులో చెప్పాలి. అది కాక మా వద్దు, లావొద్దు, కావద్దు అంటారా? ఇదేమిటో పెద్ద పరీక్ష కన్నా కూడా కష్టంగా ఉందోయ్. అంతేనా? ఇంకా ఇందులో పృచ్ఛకులు ఎంచుకుని అడిగిన విషయం మీదే పద్యం చెప్పాలి. అలాగా? చెప్పు చెప్పు, ఇంకా అవధానంలో ఏమున్నాయో చెప్పు. ఇంకా ఇందాక చెప్పుకున్నట్లు దత్తపది అంటే ఓ 4 పదాలిచ్చి పద్యం చెప్పమంటారు. దాని తర్వాత ఆసువు, వర్ణన. ఆసువుగా అంటే అప్పటికప్పుడు బాగుంది. వర్ణన అంటే? వర్ణన అంటే వర్ణించడమే. అంటే ఏదైనా ప్రకృతి శోభనో,
తెలుగు భాష తీయదనాన్నో ఇలా వర్ణిస్తూ ఓ పద్యం చెప్పమంటారు అంతే. ఇంకా న్యస్తాక్షరి. ఏమిటి వ్యర్థాక్షర అంటే? వ్యర్థం కాదే బాబు, అంతా అర్థవంతమే. న్యస్తాక్షరి లేదా వ్యస్తాక్షరి అంటే ఒక వాక్యం కానీ పద్యపాదం కానీ తీసుకొని దానిలో మొత్తం ఎన్ని అక్షరాలుంటాయో చెప్పి ఓ నిర్దిష్టమైన క్రమం లేకుండా అవధానం మధ్యలో ఒక్కో అక్షరాన్ని అవధాని గారికి అందిస్తూ ఉంటారు. అవన్నీ గుర్తుపెట్టుకుని అవధానం చివరిలో అవధాని ధారణ చేస్తారన్నమాట. బావుందే, ఇదేదో చిన్నప్పుడు ఆడుకున్న మెమరీ గేమ్ కన్నా కష్టంగా ఉందే బాబు. అదే మరి. ఇంకా ఇందులో పురాణం, అప్రస్తుత పురాణమా? పురాణం అంటే పురాణ పఠనం చేస్తారా ఏమిటి? పురాణం అంటే ఏదైనా పురాణంలో నుంచి ఒక శ్లోకాన్ని చెప్తారు పృచ్ఛకులు. అప్పుడు అవధాని అది ఏ పురాణంలోది, దాని అర్థమేమిటి, సమయ సందర్భాలేమిటి మొదలైన వివరాలన్నీ వివరిస్తారన్నమాట. ఇక అదా సంగతి. అదే మరి. ఇంకా అప్రస్తుత ప్రసంగం. అదిగో మళ్ళీ ప్రస్తుతంలో ఈ అప్రస్తుతం ఏమిటి? అంటే ఏముంది, అర్థం పర్థం లేని అనవసరమైన సంభాషణ చేస్తూ ఓ పృచ్ఛకుడు ఉంటాడు అన్నమాట. అంటే ఎలాగో చెప్పు. ఇప్పుడు నీకో వాక్యం చెప్తాను విను. ఉగాది కవి సమ్మేళనానికి కవితలను తీసుకురమ్మన్నారట. మరైతే ఏ కవితలను తీసుకెళ్దాం? ఉగాది కవి సమ్మేళనానికి కవితల? ఏ ప్రకృతి వర్ణనో లేకపోతే ఏ ప్రియురాలి వర్ణనో ఈ కవితలని తీసుకెళ్తే బానే ఉంటుందేమో. సరిగ్గా విని ఆలోచించి చెప్పు. కవితలని తీసుకెళ్ళమన్నారట. ఓహోహో, కవితలనా? బాగుంది బాగుంది బాగుంది. ఇలాంటిది ఇంకోటి చెప్పు. ఇంకో అవధానంలో ఓ అప్రస్తుత ప్రసంగి ఇలా అడిగట. గురుగారు, మా మొదటి అమ్మాయి పేరు దీపిక, రెండో అమ్మాయి పేరు గోపిక, మూడో అమ్మాయికి ఏం పేరు పెట్టమంటారు అని. అవధాని గారు వెంటనే ఏం చెప్పారేమిటి? ఏముంది, ఆపిక అని సమాధానం చెప్పారట. బాగుంది బాగుంది. అంటే ఒక విషయం మీద మాట్లాడుతూ ఉంటే ఇలాగా అర్థం పర్థం లేనివి మధ్యలో మాట్లాడుతూ ఉంటారన్నమాట. అదే అప్రస్తుత ప్రసంగం అన్నమాట. బాగుందోయ్. ఇలాంటి కొంటె ప్రశ్నలు, అందుకు చమత్కారపూరిత సమాధానాలు అవధానాల్లో కోకొల్లలన్నమాట. బావుంది శ్రీదేవి. అవధానం గురించి చాలా చక్కగా వివరించావు. నువ్వు ఇవన్నీ చెప్తూ ఉంటే నాకు ఓ అవధాని జంట పేర్లు జ్ఞాపకం వస్తున్నాయి. తిరుపతి వెంకట కవులుగా ప్రసిద్ధి చెందిన వారు ఆంధ్రదేశమంతా సుపరిచితులే కదా. వారే దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు, చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి గారు. ఆధునిక కవిత్వానికి నాంది పలికిన వారిగా ప్రశంసలందుకున్న వీరి పాండవోద్యోగ విజయాలు ఆంధ్రదేశమంతటా బహుళ ప్రాచుర్యం పొందాయి. అంతేనా, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, పింగళి లక్ష్మీకాంతం, వేటూరి వంటి తరువాతి యుగం కవులకు శిక్షణ ఇచ్చిన గురువులు కూడా వీరు. అంతేనా, మన ప్రకాశం గుంటూరు జిల్లా వారైన తెలుగువారి దివ్యలు కొప్పరపు కవులు కొప్పరపు వెంకట సుబ్బరాయ కవి, కొప్పరపు వెంకట రమణ కవి. వీరు రోజుకొక మహాశతావధానం అవలీలగా చేసేవారట. గంటకో ప్రబంధం ఆసువుగా హేళగా చెప్పేవారట. ఎంత గొప్పవాళ్లు! పద్యం మన తెలుగువారి సొంతం. ఆద్యంతం పద్యమయంగా సాగే తెలుగువారి కథాకేళే ఈ అవధానం. అంతేకాదు శ్రీదేవి, మన తెలుగు భాషకి, మన తెలుగు సాహితీ ప్రక్రియలకి వన్నె తెచ్చిన అవధానం ఓ అద్భుత ప్రదర్శనీయమైన కళ కూడా. మనిషి మేధస్సుకి ఆ జగన్మాత ఆశీస్సులు లభించినప్పుడే అవధాని అనే యశస్సు కవిని వరిస్తుంది. తెలుగు సాహితీ ప్రక్రియల్లో అవధానం ఆచంద్రతారార్కం, అజరామరం. సరిగ్గా చెప్పావు లక్ష్మి. అవధాన ప్రక్రియ సంభాషించిన వారు శ్రీమతి పి సుబ్బలక్ష్మి మరియు శ్రీమతి ఆర్ శ్రీదేవి. శ్రీదేవి, అసలు ఈ మధుమాసంలో ప్రకృతి ఆకుపచ్చని పట్టుచీర కట్టుకున్నట్లు, తన నుదుట వెలుగుల ఎర్రని తిలకం దిద్దుకున్నట్లు, రంగురంగుల పువ్వులతో పరిచిన తివాచీపై నడుస్తూ చక్కని 16 తెలుగు ఆడపడుచులా లేదు? అవును లక్ష్మి, అందానికే కాదు ఉల్లాసానికి, ఉత్సాహానికి, చైతన్యానికి కూడా ప్రతీకలు ఆడపడుచులు. పండగ పని బాధ్యత కాని భారం కాదని, రొటీన్ జీవితాలకి పండగ ఒక మలుపని, ఐకమత్యంలోనే గెలుపుందని ఈ తెలుగు ఆడపడుచులు ఎంత చక్కటి సందేశాన్నిచ్చారో ఈ మధుమాసంలోని వనితోల్లాసం నాటికలో వినేద్దామా? 6 అక్కా చెల్లెళ్ళు తలో ఊళ్ళో ఉద్యోగాలు చేసుకుంటూ
ఈ ఉరుకుల పరుగుల జీవితాల్లో అలసిసొలసి సరదాగా ఉగాది పండుగ చేసుకుందామని త్వరలో పెళ్లి కాబోతున్న పెద్దక్కింట్లో కలిశారు. మరి ఈ పరాభవ ఉగాది వైభవం ఆ అక్కా చెల్లెళ్ల మధ్య ఆ ఇంట్లో ఎలా ఉందో విందామా? లేవండి లేవండి, ఇంకా పడుకున్నారేంటర్రా? లేవండి, పారెడు పొద్దెక్కిపోతోంది కదా, పండగ పూట ఇంతసేపు పడుకుంటారా ఎవరైనా? రోజు ఎలాగో ఉరుకులు పరుగులతోనే గడిచిపోతుంది కదక్క. ఈ ఒక్కరోజు పండగ సెలవు రోజు హాయిగా నిద్రపోనివ్వవే బాబు. అబ్బబ్బా, కంటి నిండా పడుకోవాలని కదక్క మీ ఇంటికొచ్చింది, నస పెట్టకే. అసలు పండగ పూట లేవకుండా ఏంటే మీరు? అక్కయ్యలు మీకు దండం పెడతానే, పడుకోనియండే బాబు. అది కాదే, ఈ పండగ అందరం కలిసి సరదాగా చేసుకోవాలనే కదా రూపక్కింట్లో కలిసాం. మరిప్పుడేమో బారెడు పొద్దెక్కినా ఇంకా పడుకుంటే ఈ పండగకి అర్థమేమిటే? అబ్బబ్బా, ఇందాకటి నుంచి చూస్తున్నాను పండగ పండగ పండగ. ఏమిటి పండగ? అదే లేవడం, అదే వండుకోవడం, అదే తినడం, ఇదే కదా పండగ అంటే. ఏంటే ఇంకా తోరణాలు కట్టుకోవాలా, ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుని ముగ్గులేసుకోవాలా, తలంటుకోవాలా, వంట సంగతి చూడాలా, ఎన్ని పనులున్నాయి పండగంటే. రూపక్క, అసలైనది ఉగాది పచ్చడి చేసుకోవద్దు మనం? అక్కయ్యలు కొట్టుకోకండి, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టచ్చే. గంటలో పంచభక్ష పరమాణాలు, ఉగాది పచ్చడి, ఏం కావాలంటే అవి తలుపు కొట్టి మరీ తెచ్చిస్తాడే. బాగుందర్రా మీ వరుస. ఆన్లైన్ ఏమిటి, ఆర్డర్ పెట్టడం ఏమిటి? మనందరం కలుసుకున్నది ఎందుకు? తలో పని చేసుకుంటూ సరదాగా పండగ చేసుకోవడానికే కదా. మనందరం వస్తున్నామని అసలే అదెంత హడావుడి పడుతోంది. ఎవడు పడమన్నాడే దాన్ని హడావిడి? అందుకే కదా హాయిగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టమన్నాం. బాగా చెప్పావు మాలు, హడావుడి పడకుండా దాన్ని కూడా కావాలంటే ఒక గంట పడుకోమాను. పండగ రోజు కూడా ఆన్లైన్లో ఆర్డర్లు ఏమిటే బాబు? మన నిత్య జీవితాల్లో ఆఫీసులు, ఆర్డర్లు, ఉరుకులు పరుగులు ఇవన్నీ ఎప్పుడూ ఉండేవే. ఎన్నాళ్లకో మన అక్క చెల్లెళ్ళం అందరం ఈ పండగ పేరు చెప్పి ఇలా కలుసుకున్నాం. కలిసి పండగ చేసుకున్నామన్న తృప్తి మిగుల్చుకోవాలి కదే. సరిగ్గా చెప్పావే లక్ష్మి. మాలు, ఆర్డర్ పెట్టుకుంటే అన్ని క్షణాల్లో అయిపోతాయి, కానీ అందరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పనులు చేసుకుంటున్నప్పుడు వచ్చే తృప్తి ఆర్డర్ పెట్టుకుంటే వస్తుందా చెప్పు? రోజు రొటీన్గా చేసే పనులే పండగ నాడు కూడా చేస్తే మజా ఏముంటుంది? అసలు పండుగలు వచ్చేది మన రొటీన్ జీవితాల్ని మలుపు తిప్పడానికే. అయితే ఇప్పుడు ఏం చేయమంటావే? ఏం చేయమంటానా? ముందా మంచం మించి లేచి చక్కగా తల్లంటుకుని స్నానం చేసి రమ్మంటాను. తల్లుల్లారా, స్నానం అయ్యిందే, ఇప్పుడైనా మా మొహాన కాస్త కాఫీ పోస్తారా లేదా? అక్కయ్యలు మనందరం ఒకేలాంటి చీరలు కట్టుకోవాలని మనందరికీ ఒకేలాంటి చీరలు కొనితెచ్చాను. రండి ముందా కొత్త చీరలు కట్టేసుకుందాం. ఏమన్నా పనుంటే తర్వాత చూసుకోవచ్చు. దేవి, ఇప్పుడు చెప్పవే ఏం చేయాలో. ఏంటో పండగ పబ్బం మలుపు గెలుపు అన్నావు కదా. ముందు కొత్త చీరలు కట్టుకుందాం రండి అక్కయ్యలు. అబ్బా ఆపవే నీ చీరల గోల. ఇవాళ అసలు ఏం వండుకుందాం ముందు? బావుందర్రా మీ వరస. కష్టపడి వాకిలంతా కడిగి ముగ్గులేసుకొచ్చాను. కనీసం మామిడి తోరణాలైనా కట్టండర్రా మీరు. అవునవును, అదొకటి ఉంది కదా. ఏవేవి మామిడాకులు తీసుకురండి, కట్టేద్దాం. సరే అక్కయ్యలు, తోరణాలు కట్టాకే చీరలు కట్టుకుందాం. ఇదిగోండరా, ముందు కాఫీలు తాగండి. ఏది? అబ్బా ప్రాణం లేచొచ్చిందే దేవి. సరే గాని మాలు, ఆ బంతిపూలు ఇలా పట్టరావే. శైలు, ఆ మామిడి తోరణాలతో పాటు ఈ బంతిపూలు కూడా కలిపి కట్టేవే. సుస్మిత, కాస్త అక్కకి సాయం చేయమ్మా. ఆహా, వాకిట్లో రంగురంగుల ముగ్గులు, గుమ్మానికి పచ్చడి తోరణం, కళకళలాడుతూ అందరం కలిసి ఇలా పనిచేసుకోవడం. ఇప్పుడు కదా మన ఇంటికి ఉగాది వచ్చింది. తోరణాలు అయ్యాయి కదా అక్కయ్యలు, ఇంకా నేను తెచ్చిన కొత్త చీరలు కట్టుకుందాను రండి అక్కయ్యలు. పదండి.
సుస్మిత, నువ్వు ప్రేమతో మా అందరి కోసం తెచ్చిన చీరలు ఎంత బాగున్నాయో. గుమ్మానికి పచ్చడి తోరణం కళకళలాడుతూ ఈ ఆకుపచ్చని చీరల్లో మనం, అబ్బా, మధుమాసం అంతా మన ఇంట్లోనే ఉంది. అవునే రూపక్క, ఉగాది పచ్చడి చేసుకోవాలి కదే మనం. వేపు కోసావా మరి? ఓ, నిన్నే కోసిపెట్టేశానే. వేప పువ్వంతా కోసేసి ఆకులన్నీ చెరిగేసి పూరేకలన్నీ అదిగో ఆ పేపర్లో కట్టి పెట్టాను చూడు. కొత్త చింతపండు, కొత్త బెల్లం అన్నీ అక్కడే ఉన్నాయి. మామిడికాయ కూడా తరిగి పెట్టేశానే. అయితే నేను అరటిపండు వేసేసి కాస్త ఉప్పు కారం వేసేనా? అలా కాదే, పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కుని అందులో ఉప్పు వేసి కలిపేసి దాంట్లో కొత్త చింతపండు రసం, బెల్లం, వేప పువ్వు, కొత్త మామిడికాయ ముక్కలు ఇలా అన్నీ కలిపేస్తే ఇదిగో ఉగాది పచ్చడి సిద్ధం. అవునా, ఇంతేనా? మా ఆఫీస్లో ఒక ఆవిడ కిందటి సంవత్సరం కొబ్బరి ముక్కలు అరటిపండు కూడా వేసిందే ఉగాది పచ్చడిలో. రుచి కూడా చాలా బాగుంది తెలుసా? రుచి కోసం ఏమైనా వేసుకోవచ్చే, కానీ ఉగాది పచ్చడిలో ముఖ్యంగా ఉండేవి ఈ షడ్రుచులే. రండే, పచ్చడి సిద్ధం చేసేసుకున్నాం కదా, దేవుడికి నైవేద్యం పెట్టేసి ఉగాది పచ్చడి తిని ఇంకా మిగతా పనులు మొదలెట్టుకుందాం. వాలిన భక్తి మృక్కెదన వారిత తాండవ కేళికి దయాశాలికి సూలికిన్ శిఖరిజాముఖ పద్మ మయూఖమాలికి బాల శశాంక మౌళికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాలికి. పద్యం చాలా బాగా పాడావక్క. దీని అర్థం ఏమిటి దేవక్క? ఇది పోతన గారు రాసిన పద్యమోయ్. దయగలవాడు, శూలపాణి, కపాలి, మన్మథ గర్వాన్ని అణిచిన గిరిజాపతి, ఎల్లప్పుడూ భక్తుల హృదయాలలో నివసించే ఆ పరమేశ్వరునికి భక్తితో నమస్కరిస్తున్నాను అని. చాలా చక్కగా చెప్పావు దేవి. అక్కయ్యలు, నైవేద్యం కార్యక్రమం అయిపోయింది కదా, రండి రండి పచ్చడి తిందాం. అంత కంగారెందుకే? మన ఇంట్లో పెద్దవాళ్ల చేతుల మీదుగా ఉగాది పచ్చడి తినటం మన సాంప్రదాయం. అందరం ఇలా ఉగాది పండక్కి మన రూపక్కింట్లో కలుసుకున్నాం కాబట్టి మన రూపకే అందరికీ ఉగాది పచ్చడి పెడుతుంది. రండర్రా, మాలు ఇదిగో అమ్మా ప్రసాదం తిను. సుష్మిత, ఇదిగో నీ చేయి పట్టు. శైలా, నువ్వు కూడా తీసుకో. దేవి, లక్ష్మి, మీరిద్దరూ కూడా ఈ ఉగాది పచ్చడి నోట్లో వేసుకోండర్రా. ఇలా మనందరం కలిసి ఉగాది పచ్చడి తినడం నాకెంత సంతోషంగా ఉందో. గెలుపు ఓటములు, కష్టసుఖాల సమాహారం అనేదే జీవితం. ఈ ఉగాది పచ్చడిలో ఈ షడ్రుచుల సందేశం కూడా అదేనర్రా. బాగా చెప్పావే అక్క. జీవితంలో ఎప్పుడు కష్టాలే ఉండవని, కష్టం తర్వాత సుఖం వస్తుందని, ఓటమి తర్వాత గెలుపుంటుందని, నిన్నటి శిశిరం తర్వాత ఈ రోజు వచ్చిన వసంతం మనకు చెబుతోంది. అక్కయ్యలు, పండగ స్పెషల్ ఏం చేసుకుందాం ఏమిటి? ఈరోజు మన ఉగాది పండగ స్పెషల్ ఏంటంటే పులిహార, బొబ్బట్లు, గారెలు, ఆవళ్ళు చేసుకుందాం. రూపక్క, బొబ్బట్లు ఇంట్లో కూడా చేసుకుంటారా? అలా అంటావేమిటే? చిన్నప్పటి నుంచి పండగంటే అమ్మ మనకి ఎన్ని చేసి పెడుతుంది. పండగ ముందేమో జంతికలు, చేగోడీలు, లడ్డూలు, మైసూరుపాకాలు, ఇంకా పండగ నాడు పిండి వంటలు సరే సరి. అమ్మ మైసూర్ పాకం ఎంత బాగా చేస్తుందే లక్ష్మి. అన్నీ అలా సరిగ్గా సమపాళ్లలో వేసి ఎలా తెలుస్తుందో ఆవిడికి. జంతికలు కూడా ఎంత గుల్లగా వస్తాయో కదా. అవును, మీకు గుర్తుందంటే అమ్మ ఇవన్నీ చేసి ఎక్కడ దాచిపెట్టేదో మనకస్సలు తెలిసేదే కాదు. ఈ శైలు అమ్మ స్థావరాలన్నీ కనిపెట్టి అవన్నీ తీసుకొచ్చి మనకు పెడుతూ ఉండేది, గుర్తుందా? అమ్మ కళ్ళ ముందరే అన్నీ పెట్టేదే, మీరే ఎక్కడెక్కడో వెతుక్కునేవారు. ఎప్పుడు అమ్మ వెనకాలే తిరుగుతూ ఉండేదాన్ని కాబట్టే అమ్మ రహస్యాలన్నీ నాకు తెలిసిపోతూ ఉండేవి. అవునే శైలు, నువ్వు చిన్నప్పటి నుంచి అంతే. అమ్మ ఏవేవి ఎక్కడెక్కడ పెడుతుందో తెలుసుకోవడానికి ఆ అమ్మ కొంగు పట్టుకుని చుట్టూ తిరుగుతూ ఉండేదానివి. అవును, అమ్మ అయితే బొబ్బట్లు మైదా పిండితో చేసేదే అక్క. మరి నువ్వేం తడిపి పెట్టావే తోపుకి? నేను కూడా మైదా పిండే తడిపానే. గోధుమ పిండితో కూడా చేయొచ్చు, కానీ మైదా పిండితో చేస్తే అమ్మలా మెత్తగా చేయొచ్చని. ఏది శనగపప్పు పెట్టాను అన్నావు, మెత్తగా ఉడికిందో లేదో చూస్తానుండు. రూపక్క, పప్పు ఇంకా కాస్త ఉడకాలే. అవునే లక్ష్మి, ఈ పప్పు ఇలా వేలుతో పట్టుకుంటే బరగ్గా తగలకుండా బాగా మెత్తగా అయిపోవాలి. ఇంకొంచెం ఉడికితే బాగుంటుంది రూపా. దేవి,
ఇంకో 2 విజిల్స్ వచ్చే వరకు ఆ కుక్కర్ని పొయ్యి మీదే పెట్టు. అలాగే మాలతి. లక్ష్మి, ఆ కుక్కర్ చల్లారేలోపు ఆ బెల్లం గడ్డ ఇలా పట్రా. దాన్ని మెత్తగా తురిమి పెట్టుకోవద్దు. అలాగే అక్క. సుష్మిత, కాస్త యాలక్కులు, పచ్చకర్పూరం మెత్తగా పొడి చేసి పెట్టవే. అలాగే అక్క. దేవి, ఆ తోప్పిండి సరిగ్గా ఉందో లేదో ఒక్కసారి చూడు. సరిగ్గా ఉంది మాలు. తోప్పిండి ఎంత మెత్తగా కలుపుకుంటే బొబ్బట్టు అంత మెత్తగా వస్తుంది. అలాగే లోపల పూర్ణం కూడా మెత్తగా ఉండాలి. అప్పుడే బొబ్బట్లు మెత్తగా వస్తాయి. ఇప్పుడు పప్పు సరిగ్గా ఉడికింది. ఈ బెల్లంలో కాస్త నీళ్లు పోసి పాకం పడుతూ కొంచెం దగ్గర పడుతూ ఉండపాకం రాగానే ఈ మెత్తగా అయిన శనగపప్పుని ఆ బెల్లం పాకంలో వేసేసి యాలక్కుల పొడి, పచ్చకర్పూరం కూడా జత చేసేసి చక్కగా గట్టిగా కలిపి పెట్టుకుంటే ఇదిగో ఇలా లడ్డూలాగా ఉండాలి పూర్ణం. మాల్తక్క, పూర్ణం భలే ఘుమఘుమలాడిపోతోంది. ఇదేం చూసావు సుస్మిత? చక్కగా నేతితో కాల్చి ఆ వేడివేడి బొబ్బట్టు ఇలా ఓ ముక్క తుంచి అలా నోట్లో వేసుకోగానే అలా అలా కరిగిపోతూ ఉంటే అలా స్వర్గపుటంచులు దాకా వెళ్ళిపోతాం అనుకో. అక్కడే ఉండిపోకుండా కాస్త తొందరగా వెనక్కి వస్తే మంచిది. రేపు పొద్దున్నే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కదా. ఈ వాల్టి పండగ ఇంకా తీరనే లేదు. అప్పుడే రేపటి గురించి చింత ఏమిటే మీకు? అవును కానీ శైలు, సరదాగా అడుగుతున్నాను, అసలు దోశకి దోసై అని పేరు ఎలా వచ్చిందో చెప్పవే. దోసయ్యా? దోశ కానీ 2 సార్లు సయ్యందా ఏంటి? నే మొహం, సై లేదు రై లేదు. ఒకసారి దోశ వేసేటప్పుడు సుయ్యి అంటుందా? అంటుంది. మళ్ళీ రెండోసారి తిరిగేసేటప్పుడు సుయ్యి అంటుందా? అంటుంది. ఓహోహో, 2 సార్లు సుయ్యి అంటుంది కాబట్టి దాని పేరు దోసయ్యా? బాగుందే. ఇదేదో బాగుందే. ఏది ఇంకోటి చెప్పు రూపక్క. ఇంకోటా? సరే, నువ్వు చెప్పవే మాలు. నీకు చప్పట్లంటే ఇష్టమేనా? చప్పట్లంటేనా? ఎవరికి ఇష్టం ఉండదు? నాకైతే పుల్లట్లంటేనే ఇష్టం బాబు. ఒట్టి పుల్లట్లేనా? ఆ పుల్లట్లలో కాసిన ఉల్లిపాయ ముక్కలు, కాస్త పచ్చిమిరపకాయ, అల్లం ముక్కలు అలా పంటి కింద తగులుతూ ఉంటే బాగుందే మీ వరుస. అది కొట్టే చప్పట్ల గురించి చెప్తూ ఉంటే మీరు తినే అట్ల గురించి మాట్లాడుతున్నారు. ఓహో, చప్పట్లా. చప్పట్లు అంటే నేను కొట్టే చప్పట్లు అనుకున్నానే. భలే ఉందే ఇది. అదేనే మరి మన తెలుగు భాషలో ఉన్న గొప్పతనం. అయినా సరే సరే, పుల్లట్లు చప్పట్లు ఆ సంగతి అలా ఉంచి కాస్త బొబ్బట్ల సంగతి చూడండి. అదేముంది, పూర్ణం రెడీగా ఉంది, తోప్పిండి రెడీగా ఉంది. అదెంతసేపు? ఆ అరటాకులు ఇలా పట్రావే సుష్మిత. ఇలా అందరం తల ఒక్కొక్కటి ఒత్తిస్తూ ఉంటాము. నువ్వు కాల్చేవే రూపా. ఇదిగో బొబ్బట్లు రెడీ. మాలు, బొబ్బట్లు ఒకటే తిని కూర్చుంటావా ఏమిటి? త్వరగా కానియండే. ఇంకా గారెలు ఆవళ్ళు వేసుకోవాలి. అది కూడా రెడీగానే ఉందే. గార్ల పిండి ఇందాకే రూప రుబ్బేసింది. ఆవిడలకి పెరుగులో అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ నేను రెడీ చేసేసాను. ఇంకేముంది, నూనెలో వేయడమే. గారెలంటే 5-6 గంటల ముందే మినపప్పుని నానబెట్టుకుని ఆ నానిన పప్పుని గట్టిగా రుబ్బుకోవాలి. ఈలోగా కొంచెం చిన్న గిన్నెలో నీళ్లు పోసుకుని 1 చెంచాడు వరిపిండి వేసుకుని పక్కనుంచుకుని ఈ పిండిని రుబ్బుని ఉండలా చేసుకుని ఈ వరిపిండి నీళ్ళల్లో ముంచి బొటని వేలుతో మధ్యలో చిల్లు పెట్టి ఇలా మరిగిన నూనెలో వేసేయాలి. అంతే, కరకరలాడే చిల్లి గారెలు రెడీ. ఈ గారెల్నే కాస్త మజ్జిగ నీళ్ళల్లో ముంచి అలా ఆ పెరుగులో వేసేస్తే ఆవడలు సిద్ధం. అక్కయ్యలు, వంకాయ కూర ఘుమఘుమలు అదిరిపోతున్నాయి. ఎలా చేస్తున్నారేమిటి? వంకాయ కూర ఎలా చేసినా బావుంటుందే. వంకాయ వంటి కూరయు పంకజముకి సీత వంటి భార్యయు. ఏమే వింటున్నావా? గుత్తి వంకాయ వంటి కూరయు పంకజముకి సీత వంటి భార్యయు శంకరుని వంటి దైవము లంకాదిపు వైరి
లంకాదిపు వైరి వంటి రాజుయు కలరే అని అన్నారు మన తెలుగులో. వంకాయ కూర కమ్మదనం, తెలుగు భాష తీయదనం ఇంత అందంగా చెప్పారన్నమాట. మరి మన తక్షణ కర్తవ్యం ఇంకేముంది, మహానైవేద్యం విందు భోజనం. రండే మందిరం ముందు అరిటాకేసేసాను. ఆ వంకాయ కూర, ముద్దపప్పు, ముక్కల పులుసు, కొబ్బరికాయ పచ్చడి, పులిహోర వడ్డించవే రూపా. శైలు, ఆ గారెలు ఆవడలు ఇలా పట్రా. మాలు, ఆ బొబ్బట్లు ఇక్కడ ఇవే. లక్ష్మి, కాస్త పెరుగు పట్రామ్మా. సుస్మిత, అన్నం మీద కాస్త నెయ్యి వడ్డించు. రూపా, ఇక నువ్వు మహానైవేద్యం పెట్టేయి. ఇందివరాక్షికి కుందరదనకు బంధురవదనకు మంగళం. చందురు సోదరి అయిన శ్రీలక్ష్మికి జలనిధి కన్యకు మంగళం. శ్రీ మహాలక్ష్మికి మంగళం. అక్కయ్యలు, ఎంత బాగా విందు భోజనం చేసి పెట్టారో మీ అందరూ. ఒక దాన్ని మించి ఒకటి, అన్నీ ఎంత బాగున్నాయో. అందరం కలిస్తే ఇన్ని చేసుకోవచ్చని, ఇంత సరదాగా ఇంత బాగా చేసుకోవచ్చని ఈరోజే తెలిసింది. అబ్బా, ఈరోజు బొబ్బట్లు కూడా అచ్చం అమ్మ చేతి బొబ్బట్లా వచ్చాయి. ఎంత బాగున్నాయో. ఆ మధ్య ఒకసారి నేను పూనా వెళ్ళినప్పుడు బొబ్బట్లలో కొబ్బరి కూడా వేశారే. అవునే, మహారాష్ట్రలో బొబ్బట్లలో కొబ్బరి వేస్తారు. దాన్నే వాళ్ళు పూరన్ పోలి అంటారు. అన్నట్టు మన ఉగాది పండుగ రోజే వాళ్ళు కూడా గుడి పడవా అని ఉగాది పండుగ చేసుకుంటారు తెలుసా? అయితే మన తెలుగు వాళ్లే కాక ఇంకా ఎవరెవరు ఉగాది చేసుకుంటారేమిటి? అవునే, తెలుగు వాళ్ళతో పాటు కర్ణాటక, వెస్ట్ బెంగాల్, దేవి చెప్పినట్టు మహారాష్ట్రలోని మరాఠీ వాళ్ళు కూడా మనతో పాటే ఈరోజు ఉగాది చేసుకుంటారు. అవునే, బెంగాలీలో కూడా ఈ ఉగాదిని నోబోబర్ష, పొయిలా బైశాఖి అని కూడా అంటారు. మనం చాంద్రమానాన్ని అనుసరిస్తే తమిళనాడు, కేరళ వాళ్ళు సౌరమానం ప్రకారం ఉగాదిని చేసుకుంటారు. అంతే. అంతేకాదే, పంజాబ్ రాష్ట్రంలో బైశాఖి అని వాళ్ళకి అది ఉగాది పండగే. అలాగే మణిపూర్లో సాజిబు, సింధు ప్రాంతాలలో చేతీచాంద్, ఇలా మన దేశంలో చాలా ప్రాంతాల్లో ఉగాది పండగని ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. కొందరు చైత్రమాసంలో, కొందరు వైశాఖ మాసంలో, ఇట్లా ఈ పండుగని రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు. ఆగాగు, చైత్రం, వైశాఖం ఇవన్నీ వింటూ ఉంటే ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న విషయాలు జ్ఞాపకం వస్తున్నాయి. ఇవి మన తెలుగు నెలల పేర్లు కదే. నీకు బాగానే జ్ఞాపకం వచ్చిందే మాలు. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వేజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం. అవునక్కయ్యలు, ఇన్ని నెలలున్నప్పుడు చైత్రంలోనే ఉగాది ఎందుకు జరుపుకోవాలో చెప్పండి. తెలుగు నెలల పేర్లు మాత్రమే కాదే, దానికి 6 ఋతువుల పేర్లు కూడా తెలియాలి. అప్పుడు ఉగాది చైత్రంలోనే ఎందుకు వస్తుందో తెలుస్తుంది. మనకి వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు, ఇలా 6 ఋతువులు ఉన్నాయి కదా. అయితే చివరిగా వచ్చే శిశిర ఋతువులో చెట్లు ఆకులన్నీ రాల్చేస్తాయి. వసంత ఋతువులోనే మళ్ళీ కొత్త చిగుళ్ళు పుట్టుకొస్తాయి. ఎటు చూసినా రంగురంగుల పువ్వులతో, కొత్త కొత్త లేత చిగుళ్లతో, చిన్ని చిన్ని మామిడి పిందెలతో ప్రకృతి అంతా చాలా ఆహ్లాదకరంగా కన్నుల పండుగగా ఉంటుంది కదా. ఈ కొత్తదనాన్ని కొత్త సంవత్సరానికి ఆదిగా, ఉగాదిగా, ఆనందానికి నాందిగా జరుపుకుంటున్నాం అన్నమాట. అబ్బో అబ్బో శైలు, బొబ్బట్లు బాగానే వంట పట్టాయే. ఆది, నాంది, ఉగాది, కన్నుల పండుగ అంటూ తవికలు చెప్పేస్తున్నావే. తవికలు తవికలేమిటక్క? అదేనే, కాస్త కవిత్వం చెప్పాను కదా, ఆ కవితల్ని తవికలంటుందంతే. అసలు తెలుగు కవిత లేకుండా తెలుగువారింట్లో ఉగాది పండగ ఏమిటే? తెలుగు కవితే కదక్క. చప్పట్టు, పుల్లట్టు, బొబ్బట్టు, తినిపెట్టు, ఆ మిగిలినవన్నీ మూత పెట్టు, ఇలా నీ వీపు మీద వెయ్యనా ఓ వేడి వేడి పెసరట్టు, ఇంకా మీరాపకపోతే నా మీదొట్టు. అట్టు మినపొట్టు కాదు గాని ఓ మంచి తెలుగు కవిత అందుకోవే అక్క.
ఆప్తుల రాకతో నేడు వచ్చింది వసంతం. ఓ భలే భలే, ఈ వసంతం అవ్వాలి హృదయంతం. ఏం చెప్పావే? ఇక సంతోషాలే ఆద్యంతం. తప్పకుండా. ఈ ఆనందం ఎప్పటికీ మన సొంతం. వారేవా, తెలుగువారు ప్రాసప్రియులని ఎంత చక్కగా చెప్పారే. పండగంటే ఏదో బరువు బాధ్యత అనుకుంటూ ఉండేదాన్ని, కానీ కుటుంబం అంతా కలిసి చేసుకుంటే ఈ బరువు ఎంత తేలికో, ఈ బాధ్యత మన సాంప్రదాయాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత అవసరమో బాగా అర్థమైంది. పండగంటే ఎప్పుడూ ఉండే రొటీనే కదా అనుకునేదాన్ని, కానీ రొటీన్గా సాగే మన జీవితాల్లో ఈ పండగల ఆనందాన్నిచ్చే చిన్న చిన్న మలుపులని ఈరోజే అర్థం చేసుకున్నానే. పండగ అంటే హాలిడే అంతే అనుకునేదాన్ని అక్కయ్యలు. కానీ పండగ ఒక జాలీడే అని కూడా మీ అందరితో గడిపాక ఈరోజు అర్థమైంది. ఈ ఉగాది పండక్కి రూపక్కింట్లో కలుసుకున్నట్లుగానే ఇక నుంచి ప్రతి పండక్కి ఒక్కొక్కరింట్లో మనందరం కలుసుకుంటూ ఒకరికొకరం చేదోడు వాదోడుగా ఉంటూ పొట్ట నిండా పిండి వంటలు చేసుకొని తింటూ వీణులు విందుగా కవితలలుకుంటూ అచ్చమైన తెలుగు పడుచుల కట్టుబొట్లతో ఎప్పుడూ ఇలా కలిసికట్టుగా ఆనందంగా ఉందాం. మధుమాసంలో వనితోల్లాసం నాటిక విన్నారు కదా. ఇందులో పాత్రలు పాత్రధారులు: రూపక్క శ్రీమతి కె జగన్మోహిని, దేవి శ్రీమతి ఆర్ శ్రీదేవి, శైలు శ్రీమతి కె శైలజ, లక్ష్మి శ్రీమతి పి సుబ్బలక్ష్మి, మాలు శ్రీమతి టి మాలతి దీపక్, మరిక చిట్టి చెల్లెలు శ్రీమతి వి సుస్మిత. సంభాషణలు సంకలనం శ్రీమతి ఆర్ శ్రీదేవి, పి సుబ్బలక్ష్మి. శ్రీదేవి, సాధారణంగా ఇద్దరు వనితలు మాట్లాడుకుంటున్నారనుకో, మాట్లాడుకుంటే కాస్త వ్యంగ్యం, కొంచెం వెటకారం జోడించడం సహజమే కదా. మరే వనితలేమిటి, సాక్షాత్తు ఆ జగన్మాతలకే ఈ వ్యంగ్యం వెటకారం తప్పవేమో అనిపిస్తోంది ఈ గౌరీలక్ష్మి సంవాదం వింటుంటే. ఓ గౌరీదేవి, నీ శంభుదేవునకు గళమున నలుపేమమ్మా? ఓ నారీమణి, నీ విష్ణుదేవుడు నలుపు కాదటే కొమ్మా? ఏమీ లేక నీ కాంతుడు జగమున ఎద్దునెక్కెనేమమ్మా? పంతముతో నీ కాంతుడు పసుల కాసనే కొమ్మా? హద్దులేక నీ వల్లభుడు సగమాడ రూపమేమమ్మా? ముద్దుగుమ్మా, నీ మురహరి పెనిమిటి మోహిని కాదటే కొమ్మా? పంకజాక్షి, నీ శంకరు శిరమున జింక ఉన్నదేమమ్మా? పంతముతో వనవాసముకేగి జింకను వేసనే కొమ్మా? చింతలేక నీ కాంతుడు బ్రహ్మను శిరసు త్రుంచెనేమమ్మా? పంతముతో రావణ బ్రహ్మను 10 తలలు తుంచెనే కొమ్మా? ఓ పార్వతి, నీ పతికి పాముల ఆభరణాలేమమ్మా? ఓ శ్రీలక్ష్మి, పాములే నీ పతికి పక్క కాదుటే కొమ్మా? కాత్యాయని, నీ వల్లభునకు వల్లకాడిల్లేమమ్మా? మహాలక్ష్మి, నీ నాదునకు నడిసంద్రం ఇల్లు కాదటే కొమ్మా? పార్వతీదేవి వైదేహి పలికిన ఈ పంతము విన్నవారికి విష్ణులోకము కైలాసము తథ్యం. .1 FM గోల్డ్లో ఇంతవరకు పరాభవ ప్రాభవం ఉగాది ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఇది ఆకాశవాణి చెన్నై కేంద్ర సమర్పణ. ఈనాటి ఈ మధురం మధురం ఈ సమయం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం. మధురం మధురం ఈ సమయం. మరికొద్ది క్షణాల్లో వార్తలు ఢిల్లీ నుంచి ప్రసారం.